ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్ వచ్చేసి పిరమిడ్ ధ్యానుల ఆదర్శ సూత్రాలు. అంటే మనం ఏదైనా ఒకటి సాధించాలంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. సో మనకి పిరమిడ్ సొసైటీలో పిఎస్ఎస్ మూమెంట్లో ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేయాలంటే దాన్ని ఒక నిబద్ధతతో కొన్ని నియమాలతో చేస్తేనే మనం దానిలో విజయాన్ని సాధిస్తాం. అట్లాగే మన పిరమిడ్ సొసైటీలో పిఎస్ఎస్ మూమెంట్లో ఎవరైతే ఈ సాధనా మార్గంలోకి వస్తారో వాళ్ళకి 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం తప్పకుండా పాటించినప్పుడే మనం ఒక పర్ఫెక్ట్ మాస్టర్ గా తయారవుతాం. సో ఆ 18 ఆదర్శ సూత్రాలు ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే ఈ 18 ఆదర్శ సూత్రాలు వెనుక చాలా విశేషాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు బ్రహ్మసూత్రాలు ఉన్నాయి కదా, ఎన్నో బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. పత్రిజీ వాటన్నిటి నుంచి క్రోడీకరించి వాటన్నిటిని విశేషంగా ఆయన చదివి పరిశీలించి అన్ని బ్రహ్మసూత్రాలు పాటించడం కష్టం కాబట్టి ఒక సాధకుడు ఎలా జీవించాలి, ఎలా సాధన చేయాలి, ఎలా సాధన చేస్తే ఈ సంసారంలో నిర్వాణం అనేది పొందుతాడనేది గమనించి గురువుగారు 18 ఆదర్శ సూత్రాలు కనిపెట్టడం జరిగింది. ఇది నేను చెప్పే విషయం కాదు, ఎన్నోసార్లు ధ్యాన మహాచక్రాల్లో ఎంతో మంది పీఠాధిపతులు ఈ 18 ఆదర్శ సూత్రాలు కూడా బ్రహ్మసూత్రాలతో సమానం. ఒక సాధకుడు ఇవన్నీ కనుక పాటిస్తే అతను పర్ఫెక్ట్ మెడిటేటర్, పర్ఫెక్ట్ సాధకుడు అవుతాడని చెప్పడం కూడా జరిగింది. సో ఈ రోజు ఆ 18 ఆదర్శ సూత్రాల గురించి మనం ఇంకా క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ దయచేసి వీలుంటే రాసుకోండి. ఫస్ట్ది సరైన ధ్యానం చేయటం. ఇప్పుడు మనం ధ్యానంలోకి ఎవరు కూడా నువ్వు ఆత్మవి, నువ్వు ఆధ్యాత్మిక తెలుసుకోవటానికి రా, నువ్వు సత్యం తెలుసుకోవటానికి రా అంటే రారు. ఎందుకంటే ఇవన్నీ మాకు అంత తొందరగా ట్రూత్ కి కనెక్ట్ అవ్వలేము కదా. నువ్వు ధ్యానంలోకి నీ ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి నువ్వు రా, ఆధ్యాత్మికంగా నువ్వు తెలుసుకో అంటే వీడెవడు పిచ్చోడు ఏదేదో మాట్లాడుతున్నాడు అనుకుంటారు. సో కాబట్టి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు సహజంగా మన మానవ లక్షణం ఎక్స్పెక్టేషన్. సో మనం అందరం మాక్సిమం చాలా మందికి 90% వరకు అనారోగ్యాలతోనో లేదంటే వేరే వేరే సమస్యలతోనో ఫ్యామిలీ ఇష్యూస్తోనో రకరకాల సమస్యలతో మెడిటేషన్లోకి రావడం జరుగుతుంది. కానీ ఆధ్యాత్మికత కోసం కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ చాలా తక్కువ. సో కాబట్టి మనకి ఫస్ట్ మనం అందరికీ ఆరోగ్యం కావాలి. భూమి మీద ప్రతి మానవుడికి కావాల్సిన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఆరోగ్యం. సో ఈ ఆరోగ్యం కావాలంటే ఫస్ట్ పాయింట్ సరైన ధ్యానం చేయటం. ఫస్ట్ పాయింట్ ఏంటి? సరైన ధ్యానం చేయటం. సరైన ధ్యానం అంటే ఏంటి? మనం ఇప్పుడు ఈరోజు మార్నింగ్ దీప్తి గారు 1 గంట మెడిటేషన్ చేయించారు. ఆ 1 గంట మెడిటేషన్ లో కూడా మనం ఎంతసేపు థాట్లెస్ స్టేట్ లో ఉంటాము అంటే మనం మైండ్ లో ఏ ఆలోచన లేని స్థితే సరైన ధ్యానం. కళ్ళు మూసుకొని ఏ ఆలోచన చేస్తూ ఏ విషయాల వైపు వెళ్ళింది ధ్యానం కాదు, అది పరధ్యానం. అర్థమైందా? సో కాబట్టి మన సరైన ధ్యానం అంటే పర్ఫెక్ట్ మెడిటేషన్. అంటే ఆ థాట్లెస్ స్టేట్ లో మనం ఎంతసేపు అయితే ఉంటామో అంతసేపు ఉండటమే మెడిటేషన్. మనం ఏదేదో ఆలోచన చేస్తా, ఏదేదో ఊహించుకుంటా, అసలు మనం అది మెడిటేషనే కాదు. సరైన ధ్యానం సరైన ఆరోగ్యం, సరైన ధ్యానం సరైన ఆధ్యాత్మికత. సో అంటే మన ధ్యానం సరిగ్గా చేస్తేనే ఫలితాలు కూడా సరిగ్గా వస్తాయి. ధ్యానం సరిగ్గా చేయకపోతే ఫలితాలు రావండి. సో ఇది మనకి ఫస్ట్ పాయింట్, అందరూ గుర్తుపెట్టుకోవాలి. సరైన ధ్యానం సరైన ఆరోగ్యం. సో మనకి సరైన ధ్యానం ఏంటి? ఆనాపానసతి. భూమి మీద ఎన్నో రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి, అన్ని గొప్పవే, దేన్ని మనం తక్కువ చేయడానికి లేదు. కానీ పిఎస్ఎస్ మూమెంట్ లో ఆనాపానసతి గొప్ప విశేషం ఏంటంటే ఏ ప్రక్రియకైనా ఒక గురువు గారు ఉండాలి. గురువు సమక్షంలో మనం నేర్చుకోవాలి, లేదంటే ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మీరు కొండలని యోగా కావచ్చు, ఇంకా రకరకాలు ఉన్నాయి సృష్టిలో, అన్ని గొప్పవే, అందరు గురువులు గొప్పవాళ్ళు. కానీ పత్రిజీ సింపుల్ టెక్నిక్ ఎందుకు ఇచ్చాడంటే శ్వాస అందరికి ఉంటుంది. దీనికి కులానికి, మతానికి, ఏ వర్గానికి, జాతికి సంబంధం లేదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి శ్వాస ఉంటుంది, తీసుకుంటా ఉంటాడు, వదులుతూ ఉంటాడు. దాన్ని గమనించడమే ధ్యానం. దీనిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు, సింపుల్ టెక్నిక్. అందుకని పత్రిజీ ఏం చెప్తాడంటే ధ్యానము అంటే కాఫీ తాగినంత తేలిక, ఈ ఆనాపానసతి, ఈ శ్వాసను గమనించడం అనేది చాలా ఈజీ, అట్లాగే టఫ్ కూడా, రెండు ఉన్నాయి.
అది మన జన్మ పరంపరను బట్టి, మన కర్మ సంచితలను బట్టి, మన యొక్క డే షెడ్యూల్ని బట్టి, ప్రీవియస్ మన లైఫ్ హిస్టరీని బట్టి మనకి ఆ కాన్సన్ట్రేషన్ ఎంత కుదురుతుంది అనేది దాని మీద డిపెండ్ అయింది. సో కాబట్టి మిత్రులారా, సరైన ధ్యానం చేయాలి. ఆ 3 hours మెడిటేషన్ ఫార్ములా ఉంది కదా, 3+2+1, దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఆ ఫాలో అయినప్పుడే మనకి అక్కడ రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? సో అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, సరైన ఆధ్యాత్మిక పుస్తకాలను చదవటం, అందరి చేత సరైన పుస్తకాన్ని చదివించడం. ఇప్పుడు నిన్న రఘు గురూజీ కూడా చెప్పారు, ధ్యానం చేయాలంటే జ్ఞానం కావాలి. కానీ జ్ఞానానికి ముందు ఇప్పుడు మీరు మెడిటేషన్ చేస్తున్నారు, కొంత కనెక్ట్ అయ్యారు. మెడిటేషన్ అంటే ఏంటి, ఎనర్జీ ఎలా వస్తుంది. ఇప్పుడు ఈరోజు ఎంతో మంది చక్కగా మీ అనుభవాలు కూడా మాతో షేర్ చేసుకున్నారు. ఒక ఆయన అయితే ఒక గురువు గారు కనపడ్డారు, నాకు అక్కడ మెసేజ్ ఇచ్చారు, చాలా ఆనందం వేసింది. సో అంటే ఇప్పుడు మనం కనెక్ట్ అయ్యాం మెడిటేషన్కి. ఈ కనెక్ట్ అయ్యాక మన రైట్ పాత్లో వెళ్ళాలంటే సరైన పుస్తకాలు చదవాలి. ఇప్పుడు ఇక్కడ 3 రకాల యోగాలు ఉన్నాయి: భక్తి యోగం, కర్మయోగం, జ్ఞాన యోగం, ధ్యాన యోగం. కర్మయోగం నుంచి భక్తి యోగంకి ట్రాన్స్ఫర్ అయ్యాము, షిఫ్ట్ అయ్యాము. భక్తి యోగం కూడా అయిపోయింది. భగవంతుడు ఇంతకు ముందు ఒక విగ్రహంలోనో ఒక లిమిటేషన్ తో భగవంతుడు ఇక్కడే ఉన్నాడని కొలిచాం. ఇప్పుడేం తెలుసుకున్నాం? సత్యం సర్వంతర్యామి. ఏదైతే ఆ భగవతత్వం ఉందో అంతటా ఉన్నది. నాలో ఉంది, చెట్లో ఉంది, పుట్లో ఉంది, పక్షిలో ఉంది. సో అందరిని మనం భగవత్ స్వరూపులుగా చూడాలి. మనం మాట్లాడుకోవటం వేరు, అందరిలో భగవంతుని చూడటం వేరు. నీ శత్రువులో కూడా నువ్వు భగవంతుని చూడాలి, నీ మిత్రుల్లో భగవంతుని చూడాలి. అర్థమవుతుందా? నీ శత్రువులో చూడాలి, నీ మిత్రుల్లో చూడాలి, అందరిలో కూడా ఆ యొక్క భగవతత్వం అనేది నువ్వు చూడాలి. అది చూడగలిగినప్పుడే నువ్వు పర్ఫెక్ట్ మాస్టర్. నీకు హెల్ప్ చేసిన వాళ్ళు భగవంతుని చూడాలి, నిన్ను విమర్శించిన వాళ్ళు భగవంతుని చూడాలి, నీకు హాని చేసిన వాళ్ళు భగవంతుని చూడాలి, నీకు మేలు చేసిన వాళ్ళు భగవంతుని చూడాలి. ఎందుకంటే వాళ్ళలో ఉన్నంత భగవతత్వమే. చెడు మంచి లేదు, తెలియని తనం తెలిసిన తనం. తెలియనప్పుడు మనకు ఏదైతే జ్ఞానం ఉందో దానిలో జీవిస్తాం. తెలిసినాక జ్ఞానం పెరిగే కొంది రియలైజేషన్ అవుతుంది, మనం అన్నిటి నుంచి కూడా ఆ బంధాలు, ఆ యొక్క బాధలు, దుఃఖాల నుంచి విముక్తిని పొంది అదే మోక్షం. అది ఎట్లా వస్తుంది? ధ్యానం ద్వారా, సరైన ఆధ్యాత్మిక పుస్తకాలు. ఇప్పుడు మనం ఏ సిలబస్ లో ఉన్నాం? సాధనా మార్గంలో ఉన్నాం. మన సాధనా మార్గంలో ఉన్నప్పుడు అటువంటి పుస్తకాలే చదవాలి. అంతేగాని మళ్ళీ బ్యాక్ వెళ్ళామనుకోండి కన్ఫ్యూజన్ అవుతుంది. ఇప్పుడు 4th క్లాస్ స్టూడెంట్ 4th క్లాస్ సిలబస్ చదవాలి, 3rd క్లాస్ వెళ్తారు కదా, 3rd క్లాస్ బుక్స్ చదువుతాడా? అయిపోయింది ఆ సిలబస్. అట్లాగే 5th క్లాస్ చదివితే అర్థం కాదు. సో మనం 4th క్లాస్ ఉన్నప్పుడు 4th క్లాస్ సిలబస్ చదవాలి, 4th వదిలేస్తే 5th వెళ్తాం. సో ఇప్పుడు మనమంతా సాధన మార్గంలో ఉన్నాం కాబట్టి మనం చదవాల్సిన పుస్తకాలు చాలా ఉన్నాయి. మౌనంగా తీసుకుంటే రమణ మహర్షి భగవాన్ తత్వం. ఈ ప్రపంచంలో మనసు గురించి చెప్పిన ఇద్దరే మహనీయులు, భగవాన్ గౌతమ బుద్ధుడు, అట్లాగే భగవాన్ రమణ మహర్షి. మనసును నిర్మూలించడానికి మన మార్గాలన్నీ కూడా, ఎందుకంటే మనిషి యొక్క దుఃఖానికి మనసే. విపరీతమైన కోరికలు ఉండాలి. అజ్ఞానం, విపరీతమైన అజ్ఞానం. నేనే గొప్ప, నాకే తెలుసు, వాడి తక్కువ, నేను ఎక్కువ, వాడేంటి నాకు చెప్పేది. సో ఇటువంటి ఆలోచనలన్నీ మనలో నిక్షిప్తమైన, చూడటానికి బాగానే కనపడతాం, కానీ లోపల ఉన్న భావాల్లో ఎంతో ఎంతో చెడు పేరుకుపోయి ఉంది, ఎంతో అజ్ఞానం పేరుకుపోయి ఉంది. ఈ అజ్ఞాన గుళికల నుంచి జ్ఞాన గుళికల వైపు వెళ్ళడానికి మనకు ఆధ్యాత్మిక పుస్తకాలు. సో మనం చదవాల్సిన పుస్తకాలు ఏంటంటే చాలా ఉన్నాయి. అనిబిసెంట్, లెడ్ బీటర్, థియోసాఫికల్ సొసైటీ నుంచి బోల్డెన్ పుస్తకాలు ఉన్నాయి. అట్లాగే భగవాన్ రమణ మహర్షి, ఆదిశంకరాచార్యులు ఆత్మతత్వం గురించి, ఆత్మబోధ గురించి ఒక్కొక్క చిన్న పుస్తకం కొన్ని కోట్లు విలువ చేసినా కూడా ఆ జ్ఞానం మనకు దొరకదు. డైరెక్ట్ ట్రూత్ కనెక్ట్ అయి ఉంటాయి ఆ పుస్తకాలన్నీ. మన సనాతన భారత ధర్మంలో కనుక చూసుకుంటే ఎన్నో పుస్తకాలు. ఆదిశంకరాచార్యులు అద్భుతంగా మరి వాటిని చిన్న చిన్న పుస్తకాల రూపేణ మనకు బయట దొరికితే 10 రూపీస్ 15 రూపీస్ ఉంటుంది. అవి మనకు అంత ఇబ్బందిగా ఉంది, ఓట్స్ బాగా కష్టంగా ఉన్నట్టు బ్రహ్మర్షి పత్రిజీ, మా గురుదేవులు రాసినటువంటి తులసీదళం పుస్తకం నేను ఆల్రెడీ ఇంత ముందు PDF పెట్టా. ఒక పుస్తకం చదవటం అంటే రీడింగ్ వేరు, హీరింగ్ వేరు. రీడింగ్ అంటే చదువుకుంటూ వెళ్ళటం కాదు, అలా చదివితే రోజుకు 2 బుక్స్ చదవచ్చు. దానిలో ఉన్న ఒక పాయింట్ని తీసుకొని మనం ప్రాక్టీస్ చేయాలి. అక్కడ మనం ఎక్స్పీరియన్స్ అయ్యాక నెక్స్ట్ పాయింట్కి వెళ్ళాలి. అలా చదివినప్పుడు ఏమైందంటే సాధనతో పాటు ఎప్పుడైతే జ్ఞానం పెరుగుతూ ఉంటుందో తద్వారా మనలో ఉన్న దుఃఖం, బాధ అవన్నీ కూడా పోయి సాధనా మార్గంలోకి ఇంకా కనెక్ట్ అవుతాం. లైఫ్ క్లారిటీ వస్తుంది. అసలు ఏంటి నా జీవితం, నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను, అన్నీ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, సంసారం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నీలో దుఃఖం ఉంది, ఇంకేం ఉపయోగం?
సో ఎప్పుడైతే సాధన మార్గంలోకి వస్తామో మనకి రియలైజేషన్ ఫస్ట్ వస్తుంది, నేను శరీరాన్ని కాదు, నేను ఒక దివ్యాత్మ స్వరూపాన్ని, ఈ భూమి మీదకి ఒక యాత్రికుల్లా వచ్చాను, ఎన్నో జన్మల్లో ఎన్నో తీసుకుంటూ వచ్చా, ఇక్కడికి వచ్చి మనం అన్ని కడుక్కోవాల్సింది పోయి ఇంకా పేర్చుకుంటున్నాం లోపల. సో ఎప్పుడైతే సాధన చేసుకుంటూ సరైన పుస్తకాలను చదువుతూ ఉంటామో, ఆధ్యాత్మిక పుస్తకాలు, అందుకనే మనం ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం 3+2+1లో 2 గంటలు డైలీ ఒక బుక్ చదవాలి. ఎవ్రీడే వీ హ్యావ్ టు మస్ట్ రీడ్ 2 hours స్పిరిచువల్ బుక్. సాధన మార్గంలో ఉన్నటువంటి పుస్తకాలను మనం ఖచ్చితంగా చదివే తీరాలి. సో వాటికి ఆల్రెడీ మనం కొన్ని పుస్తకాలు కూడా రిఫర్ చేయడం జరిగింది. సో దయచేసి ప్రతిరోజు స్వాధ్యాయం అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ధ్యానానుభవాలను పరస్పరం పంచుకోవటం. ఇప్పుడు మనం మెడిటేషన్ చేస్తున్నాం, మనం మెడిటేషన్ చేసినప్పుడు మన యొక్క అనుభవాలను ఎదుటి వాళ్ళతో పంచుకోవాలి. మన యొక్క అనుభవాలని వేరే వాళ్ళతో, అంటే తోటి ధ్యానులతో, మళ్ళీ బయట వాళ్ళతో కాదు. నువ్వు మెడిటేషన్ చేయని వాడి దగ్గరికి వెళ్ళి నాకు నైట్ అది కనపడింది, వాడు పరిగెత్తాడు, నెక్స్ట్ డే కనపడ్డు. సో మన ధ్యాన అనుభవాలు కూడా మనం మెడిటేటర్స్తోనే పంచుకోవాలి. వేరే వాళ్ళతో పంచుకోవాలి. ఎలాంటివి పంచుకోవాలి? ఇవాళ నీకు ఇప్పుడు ఇందాక స్టార్ట్ చెప్పారు, ఒక మాస్టర్ ఇవాళ నేను ధ్యానంలో చేస్తుంటే రమణ మహర్షి కనపడ్డాడు అన్నాడు. ఇదే విషయాన్ని బయట వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఏం చెప్పాలంటే, నేను రోజు మెడిటేషన్ చేస్తున్నా, నాకు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, డే బై డే నా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఇట్లా ఫిజికల్ లైఫ్, అంటే ఫిజికల్ హెల్త్ గురించి ఎక్స్పీరియన్స్ ఇస్తే వాళ్ళకి షేర్ చేయాలి. మన మెడిటేటర్స్తో మాస్టర్స్ ఎవరైతే కనెక్ట్ అవుతారో, మీరు ప్రతిరోజు బుక్లో రాసుకోండి మీకు మెడిటేషన్లో ఏ ఎక్స్పీరియన్స్ వస్తాయి, వాళ్ళు డేట్ అయ్యింది, మెడిటేషన్ టైం అయింది. ఇలా ఒక సిస్టమేటిక్గా ఉండాలండి మనం ఏది చేసినా కూడా. అర్థమైందా? ఒక నియమ నిబద్ధత లేనిది దేనిలో కూడా మనం విజయాన్ని సాధించలేము. అది వంటి చిన్న విషయమైనా కావచ్చు. సో ఎక్స్పీరియన్సెస్ అనేవి కూడా మీరు చక్కగా పుస్తకం తీసుకొని డేట్ వేయండి, ఈ రోజు ఎన్ని గంటలు ధ్యానం చేసాం, మనకి ఏ అనుభవాలు వచ్చినాయి, దాని తర్వాత మనం డిస్కస్ చేయొచ్చు. మీకు అర్థమైతే ఓకే, అర్థం కానప్పుడు ఇలాంటి క్లాసెస్లో, జూమ్ సెషన్స్లో పెద్ద పెద్ద మహనీయులందరూ మనం జూమ్లో తీసుకొస్తా ఉన్నాం, వాళ్ళతో కూడా మనం చక్కగా షేర్ చేసుకోవచ్చు. ఈ మెడిటేషన్ చేసేటప్పుడు ఎన్నో అనుభవాలు వస్తాయి. ప్రకృతికి సంబంధించి ప్రకృతి కనపడతాం, అట్లా ఎంతో మంది మాస్టర్స్ యొక్క విజిట్స్ కనపడతాం, వాళ్ళ యొక్క మెసేజెస్ మనం తీసుకోవటం, ఇవన్నీ ఎన్నో జరుగుతూ ఉంటాయి ధ్యానంలో. సో ఇప్పుడు మనకి రీసెంట్గా అంగార గ్రహం పైకి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మనకి ఇవి పంపించారు. కానీ దానికన్నా కొన్ని సంవత్సరాల ముందు అంగార గ్రహంలో ఏముందో మన ఋషులు మహర్షులు చెప్పారు, సూక్ష్మ శరీరంతో. దాన్నే ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు. మన సిల్వర్ కార్డ్కి ఫిజికల్ బాడీకి మధ్య ఉండే కనెక్షన్. సో ఎప్పుడైతే మనం ధ్యానంలో డీప్ గా వెళ్తామో, చాలా మంది అంటూ ఉంటారు కదా, నా శరీరం అంతా తేలికైపోతుంది, నాలో నుంచి ఏదో బయటకు వస్తుంది అంటారు కదా, అది సూక్ష్మ శరీరం అంటే నువ్వు ఎక్కడుండి కూడా విశ్వంతరాల్లో ఏమేమి జరుగుతుందో కూడా అంతా చూడొచ్చు. మన వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ మహనీయులందరూ కూడా మరి అవన్నీ ఎలా రాశారంటే, రాబోయే రోజుల్లో ఈ సాధన ద్వారా, విజయం ద్వారా అదన్నీ కూడా మనకి ధ్యానంలో సూచిస్తాయి. ఎప్పుడు ఒక నియమ నిబద్ధత మనం చేయాలి. అంతే చెప్తారు కదా, పట్టు రాదు, పట్టు వదలు రాదు, ఉంది కదా వేమన పద్యం. అంటే మనం ఏదైనా ఒక పట్టు బ్రేక్ అవుతుందా, మళ్ళీ దీనికి ఏదో వచ్చినట్టు బ్రేక్ అవుతుందా మేడం? ఇప్పుడు కొంచెం బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది సార్. లేదు, 4 సిస్టమ్స్ లో నుంచి ఆపరేట్ చేస్తాం. ఇప్పుడు ఓకే, మాట్లాడండి. ఇప్పుడు ఓకే సార్. ఓకే. సో కాబట్టి అంటే ఈ మెడిటేషన్ అంత సైన్స్ ఉంది. మెడిటేషన్ అంటే అంత ఆషామాషి కాదు. టోటల్ మన లైఫ్ ఎసెన్స్ అంతా కూడా ధ్యానంలో ఉంది. ధ్యానం లేని జీవితం జీరో, 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 జీరో. మనం ఏది సాధించాలన్నా, ఏది కోరుకోవాలన్నా, ఏది సృష్టించుకోవాలన్నా, మన జీవితంలో ఏ సమస్య వచ్చినా దాని పట్ల మనకు ఒక క్లారిటీ రావాలన్నా, దాని వెనకుంది సైన్సే. ఒకప్పుడు ఫిజికల్ గా ఉన్న సైంటిస్టులు అందరూ స్పిరిచువల్ సైంటిస్టులే. ఐన్స్టీన్ ఒక గొప్ప స్పిరిచువల్ సైంటిస్టు. ఆయన ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ మహాశూన్యంలో, మహా సైలెన్స్ లో ఆయన కనిపెట్టాడు. అందుకని మహానుభావులు కొటేషన్ చెప్పారు, సైలెన్స్ ఈజ్ మోర్ పవర్ దెన్ సైన్స్ అని. నువ్వు విశ్వాంతరాల్లోకి వెళ్తే, శూన్యంలోకి వెళ్తే అక్కడ వినపడేది కూడా ఓంకార శబ్దమే. ఓంకారం నుంచే ఈ యొక్క సృష్టి అంతా కూడా వచ్చింది, ఆ యొక్క సౌండ్ నుంచే వచ్చిందని కూడా మనకి ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా చెప్తా ఉన్నాయి. కాబట్టి ఇంత గొప్ప ధ్యానాన్ని మనం తెలుసుకున్నాం. దీన్ని ఏదో ఆషామాషిగా తీసుకోవద్దు. మనకి మాయ అనేది కప్పుతూ ఉంటుంది ఎప్పుడు. ఇప్పుడు క్లాస్ విన్నాం, క్లాస్ అయిపోయాక సమస్యలు వస్తాయి, దానిలో ఇరుక్కుపోవద్దు.
ఆ సమస్యను మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఏ జ్ఞానాన్ని పొందాం, ఆ జ్ఞానం ద్వారా ఆ సమస్యను రెక్టిఫై చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇక్కడ క్లాస్ని మళ్ళీ ఫుల్ ఫిజికల్ మెటీరియల్లోకి వెళ్ళకూడదు. ది ఫిజికల్ హెల్త్ ఈజ్ ఫ్రూట్, స్పిరిచువల్ ఇంటెక్ట్ ఈజ్ రూట్ అన్నాడు. మన భౌతిక జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా మన సరైన ఆధ్యాత్మికత లేకపోవటం వల్లే మనకు ఆ సమస్యలు వస్తున్నాయి, ఆ కర్మలు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు పర్ఫెక్ట్ మాస్టర్గా తయారవుతావో, ఈ 18 ఆదర్శ సూత్రాలు పాటిస్తావో, ప్రతి సొసైటీలో ఉంటాయి సూత్రాలు, వాటిని మనం పాటించాలి. సో దానిలో మూడోది ధ్యానానుభవాన్ని పరస్పరం పంచుకోవటం. సో మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అన్ని మనం షేర్ చేసుకోవటం. అట్లాగే మనం ఎక్కువగా అంటే ఇక్కడ మెడిసిన్ వాడొద్దని కాదు, ఇనీషియల్ గా మెడిసిన్ వాడాలి. సాధనా మార్గంలోకి వచ్చినప్పుడు పత్రి సార్ నో మెడిసిన్ నో డాక్టర్ ఎందుకన్నాడంటే, రోగం సృష్టించుకుంటుంది నువ్వే, నీ కర్మల ద్వారా నువ్వు రోగాన్ని సృష్టించుకుంటున్నావు, ఆ కర్మలను దగ్ధం చేసే ఒక శక్తి కూడా నీలోనే ఉంది. ఎప్పుడైతే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కదా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, నీ కర్మలు ఎలా తగ్గుతాయి అంటే జ్ఞానం ద్వారా. ఎప్పుడైతే నువ్వు నిరంతరం ధ్యాన సాధన చేసుకుంటూ వెళ్తావో నీలో పరిణితి వస్తుంది. ఆ జ్ఞానం ఎప్పుడైతే పెరుగుద్దో, ఒక స్థిత ప్రజ్ఞత ఎప్పుడైతే వస్తా, నేను ధ్యానం ద్వారా ఏదైనా ఇవాళ నా తలకాయ నొప్పి వచ్చింది, 1 గంట మెడిటేషన్ చేశా, మళ్ళీ తలనొప్పి రాకుండా ఉండదు కదా. సో అంటే ధ్యానాన్ని కేవలం రోగాల కోసం కాదు చేయాల్సింది. శరీరం తాత్కాలిక ఎప్పటికైనా పోయేదే, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎన్ని కోట్లు మోడ ఏమంటారు సేవ్ చేసినా, ఓకేనా, తర్వాత నువ్వు అమృతపానీయం తాగినా కూడా శరీరానికి ఒక టైం ఉంటుంది, వచ్చినప్పుడు నువ్వు వెళ్ళిపోతావు, ఈ శరీరం వదిలేస్తావు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా. కానీ ఉన్నన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి మనకి సాధన కావాలి. అన్నిటికన్నా అల్టిమేట్ గోల్ మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి, నన్ను నేను తెలుసుకోవాలి, నా లైఫ్ పర్పస్ తెలుసుకోవాలి, నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను అనేది కూడా మనకు క్లారిటీ ఉండాలి. సో దానికోసం మనం మెడిటేషన్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అందుకే నేను ప్రతిరోజు నాకు ఆరోగ్యం కావాలంటే అది ఒకటే వస్తుంది. అది కాకుండా నువ్వు గురువులందరూ సరెండర్ అయ్యి, నాయన ఏ జ్ఞానం చేత అయితే నా జీవితం ఉన్నతంగా ఉంటుందో ఆ జ్ఞానాన్ని ఈరోజు ధ్యానంలో ప్రసాదించంటే అన్ని నీకు వస్తాయి. సో అందుకని ఎప్పుడు మనం మెడిటేషన్ కూడా స్పిరిచువల్ గా ఎదిగే సంకల్పాలు పెట్టుకున్నప్పుడు గురువుల యొక్క అనుగ్రహం కూడా అనుగ్రహిస్తుంది. బాబా అనుకుంటాడంట మనసులో, షిరిడి సాయిబాబా, ఏంటి మానవుడు ఎప్పుడు వచ్చినా కూడా 1 కోటి రూపాయలు అడిగితే ఇస్తున్నాను, ఇంకో 1 కోటి అడుగుతున్నాడు, నా దగ్గర ఉన్న జ్ఞానాన్ని, నా దగ్గర ఉన్న సాధన ఎవరు అడగట్లేదని బాధపడతాడండి. సో మన గురువుల దగ్గరికి, భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఫిజికల్ గా కోరుకోకూడదండి, కోరుకోవాలి అవసరం ఉన్నప్పుడు. ఆ కోరుకునేది కూడా లోపల కోరుకుంటున్నాడు, తీర్చుకుంటది కూడా లోపల ఉన్న భగవంతుడే. ఆ తత్వాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు, నువ్వు సపరేట్ గా నువ్వే భగవంతుడు అయినప్పుడు ఇంకా కోరికలు ఏంటి? ఎప్పుడైతే నేను ఆధ్యాత్మికంగా సార్ ఇవా సార్ సార్కి నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. వెంకటేశ్వర్ గారు ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. దీప్తి మేడం మీ నెంబర్ ఇవ్వండి. నా నంబరా? గ్రూప్ లో ఉంది సార్. ఓకే ఓకే చెప్పండి సార్, ఎందుకు నెంబర్? ఆ మెడిటేషన్ గురించి అడుగుతానండి. ఇప్పుడు డౌట్ ఉందా అడగండి, చెప్తాను. అదే పిరమిడ్ మెడిటేషన్స్ ఎక్కడైనా ఉంటే చెప్తారని. చంద్రవతి గారు మీరు ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. చంద్రవతి మేడం. ఓకే ఫ్రెండ్స్, సో అప్పుడప్పుడు నేను డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవుతా ఉంటా. సో హాస్టల్ ట్రావెల్ లాగా మీరు భయపడద్దు. నా సిల్వర్ కార్డు కొద్ది తేడా వచ్చింది. రైట్. సో థర్డ్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్, వీలైనంత వరకు మౌనంగా ఉండాలి.
అంటే మౌనంగా మనం ఎక్కువ ఉండాలి. మనం మన జీవితంలో వ్యర్థమైన భాషలతో, వ్యర్థమైన ఆలోచనలతో, వ్యర్థమైన మాటలతో చాలా మంది విలేజెస్ లో చూడండి, రిటైర్డ్ అయిన పర్సన్స్, ఎవరైతే రిటైర్మెంట్ అయ్యి లైఫ్ పిల్లలు సెటిల్ చేశారో వాళ్ళకి మంచి టైం అండి ఇది. వెనకట్లో మనకి 50 ఏళ్ళు వచ్చినాక సన్యాస ఆశ్రమం అనేది ఉండేది, దానిలోకి వెళ్ళిపోయేవాళ్ళు అందరూ. ఈ రోజుల్లో మనం తెలియకుండా ఎంతో టైం వేస్ట్ చేస్తున్నాం. పిల్లలు సెటిల్ అయినా కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం. మన వాళ్ళు సెటిల్ అయినా కూడా ఇంకా ఏదో పోగు చేయాలి. ఏం పోగు చేస్తాం? చివరికి వెళ్ళినాక మనకేం పోగు అయిందో చూసుకోవాలి. సో వీలైనంత వరకు మనం నిత్య జీవితంలో కూడా ఎన్నో మాటలతో అనవసరంగా మనం ఎనర్జీ వేస్ట్ చేస్తున్నాం. మన డబ్బులు కూడా పెట్టుకోవడం కాదు. ఇప్పుడు వరకు ఎనర్జీ మనీ బ్యాంక్ చూసుకున్నాం కదా, ఇప్పటి నుంచి ఎనర్జీ బ్యాంక్ ఇదే మనకు అత్యంత విలువైనది. మన శరీరాన్ని కాదు, మనల్ని ముందుకు తీసుకెళ్లేదంతా కూడా ఎనర్జీ. శివ ఉన్నాడు, ఇది బాడీ అనుకున్నా ఇంతకు ముందు. ఇది బాడీ కాదు, ఇది బాడీ కాదండి, ఇది ఒక ఎనర్జీ. శివుడు ఉన్నాడు, శివుడిని ఒక విగ్రహ రూపంలో చూస్తున్నాం. ఇట్స్ ఎ సుప్రీం ఎనర్జీ, ఒక అద్భుతమైన శక్తి. సో ఈ శక్తిని మనం పెంపొందించుకోవాలంటే ఎంత మౌనంగా ఉంటామో అంత మనకి క్లారిటీ ఉంటుంది లైఫ్. ఒక సమస్య వచ్చింది, ఒక టెన్షన్ వచ్చింది, ఆ సమయంలో మనకు తెలియకుండా ఏదేదో మాట్లాడతాం. ఒక గంట మౌనంగా ఉండండి, అన్ని సమస్యలకు మూలం మౌనం. అర్థమైందా? ఒక మంచి అండర్స్టాండింగ్ రావాలంటే మౌనం. భార్య భర్తలు తిట్టుకుంటా ఉండే, భర్త తిట్టుకుంటా ఉంటే, ఏంటి నువ్వు ఏం చేసావు ఈరోజు అన్నప్పుడు నువ్వు మౌనంగా ఉండు, అయిపోయా. అట్లాగే భార్య ఏదన్నా కోపడినప్పుడు భర్త మౌనంగా ఉంటే అయిపోతుంది. కానీ మనం అలా ఉండవు. అంటే మనం జనరల్ గా రెగ్యులర్ గా లైఫ్ లో జరిగే చెప్తున్నా నేను. సో మౌనం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని ప్రతిసారి వారానికి ఒక రోజు మౌనం ఉండండి. ఎంత అవసరమైతే అంత మాట్లాడండి. ఆఫీస్ లో వర్క్ చేసుకోండి. మీరు మౌనంగా ఉండే కొంది మీ యొక్క మాటకు కూడా శక్తి పెరిగిద్దండి. ఎంత శక్తి అంటే, నీ పక్కన వాళ్ళు, ఇప్పుడు నాకు రీసెంట్ గా ఒకసారి కాల్ చేశారు. ఆయన ఒక స్కూల్లో పనిచేస్తాడంట. సార్ నా పని నేను చేసుకుంటున్నా కూడా నా చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు సార్, నాకేం అర్థం కావట్లేదు అంటే, నేను అడిగి అసలు మీరు ఏం చేస్తారు అంటే, ఆయన పని చేసి ప్రతి దానిలో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. ఒక చిన్న పని చేసినా కూడా దానిలో ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు. నేను చెప్పాను, సార్ మీరు ఏది మీకు మించింది ఏది చేయబాకండి, ఎవరు ఏమన్నా కూడా మౌనంగా ఉండండి. ఆ మౌనంగా ఉండటం వల్ల ఆటోమేటిక్గా ఆ వైబ్రేషన్స్ ఎదుటి మారుస్తాయండి. ఏదో రోజుకి మారుస్తాయి ఖచ్చితంగా కూడా, వాళ్ళు మళ్ళీ మన వైపు మంచిగా వస్తారు. అందుకని సైలెన్స్ ఈజ్ మోర్ పవర్ దెన్ సైన్స్ అన్నారు. సో ఎక్కువ మన మౌనాన్ని సాధనా మార్గంలో ఉన్నప్పుడు అనవసరమైన విషయాలు అసలు మాట్లాడొద్దు. మీరు ఆఫీస్లో ఉండండి, ఇళ్లలో ఉండండి, పిల్లలతో ఉండండి, మాట్లాడండి, సరదాగా మాట్లాడండి, హ్యాపీగా ఉండండి. కానీ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే. వారానికి ఒక రోజు మౌనం చేయాలి. మౌనం అంటే ఏంటి? మైండ్ని ఎంటీ పెట్టుకోవటం కాదు, నోరుని ఎంటీగా పెట్టుకోవటం కాదు, మనసులో ఏ ఆలోచన లేని స్థితే మౌనం. మైండ్ లో ఏ ఆలోచన లేని స్థితే మౌనం. అర్థమైందా? సో అది మౌన సాధన. చాలా మంది సాధకులు మౌనంలోకి వెళ్ళిపోతారు శక్తిని పెంచుకోవటానికి. మన గురువులు, మన చుట్టూ తిరిగే గురువులు కూడా, నాకు తెలిసి నాకు బాగా సుపరిచిత సదానందగిరి గారు, ఒక 3 నెలలు సొసైటీలో తిరుగుతాడు, మళ్ళీ 3 నెలలు వెళ్ళిపోతాడు ఏ అడవుల్లోకి వెళ్ళిపోయి 3 నెలలు మౌనంలో ఉండి మళ్ళీ. గురువులు అంతే కదా, మనలందరినీ బాగు చేయడానికి మన మధ్యలో తిరుగుతూ ఉంటారు, మనకు అది అర్థం కాదు. అందుకని గురువు ఉన్నప్పుడు గురువు తెలియదు, గురువు పోయాక మనం భజన చేస్తూ ఉంటాం. వాళ్ళు చెప్పినవి అనుకోండి, వాళ్ళు చెప్పిన ఆచరించాలి. ఆచరించినప్పుడే గురువు యొక్క కటాక్షం ఉంటుంది. మనం వెళ్ళి బయట అన్ని తప్పుడు పనులు చేసి, అయ్యా నేను నీ దగ్గరికి వచ్చాను, నాకు 2 కోట్లు ఆస్తి ఇవ్వు, నీకు ఈరోజు పొంగల్ చేస్తాను, ప్రసాదాలు పెడతాను, ఇవన్నీ మనకు ఒక నమ్మకం అంతే. మన యొక్క కర్మలను బట్టి, మన యొక్క మంచి ఆలోచన బట్టి, మన యొక్క మంచి నడవడికను బట్టి మన జీవితం ఉంటుంది. నువ్వు అక్కడ చెడు చేసి ఇంట్లో భార్యను తిడతా, పిల్లల్ని తిడతా, ఎప్పుడు వాళ్ళని అనుమానిస్తా, ఇవన్నీ చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి, నాయన నీ దగ్గరికి వచ్చాను, ఏం చేయడు, నువ్వేదో చేస్తాడు అనుకుంటావు. అని భగవంతుడు ఎప్పుడు సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఎవడు కర్మ వాడు అనుభవించాల్సిందే కర్మచక్రంలో. ఓకేనా? ఎప్పుడు మనం వీలైనంత వరకు మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటే మనకి దాని యొక్క రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటది. అన్ని సమస్యలు క్లియర్ అవుతాయి, అనంతమైన శక్తిని మనం పొందుతాం. కాబట్టి అందరూ మౌనంగా ఉండటం కూడా అలవాటు చేసుకోవాలి. మౌనం అంటే అంతరంగ మౌనం, మానసిక మౌనం ఉండాలి. మాటలు మాట్లాడకుండా మైండ్ పని చేస్తుంటే అది మౌనం కాదండి. ఏకాదశి అంటారు. ఏకాదశి అంటే ఆ రోజు ఫాస్టింగ్ చేస్తాం. ఏకాదశి ఫుల్ మీనింగ్ ఏంటంటే, మనకు పంచేంద్రియాలు 5 ఉన్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ ఉన్నాయి కదా. తర్వాత అంతరేంద్రియమైన మనసు, ఈ 5టిని ఏకం చేయటమే ఏకాదశి. వీటిని ఫాస్టింగ్ లో పెట్టాలి, తినకుండా ఉండాలి. అది కూడా మంచిదే, అది శరీరానికి.
లోపల మనస్సు ఈ పంచేంద్రియాలు ఎప్పుడైతే ఏకం చేస్తాం అదే ఏకాదశి ఉపవాసం. నువ్వేం చేస్తాం, ఖాళీ గట్టిపెట్టి ఈ రోజు నేను భగవంతుడి కోసం కాదు ఉపవాసం చేస్తున్నావు, నీ ఆరోగ్యం కోసం ఉపవాసం చేస్తున్నావు, నీ కోసం ఉపవాసం చేస్తున్నావు. అర్థమైందా? ఎవరన్నా ఫాస్ట్ గా వెళ్తున్నానండి? అర్థమవుతుంది అందరికి? ఒకళ్ళన్నా రియాక్ట్ అవ్వండి సార్. ఏకాదశి గురించి మళ్ళొకసారి చెప్పండి సార్. ఏకాదశి అంటే ఏకాదశి అంటే ఏకం చేయటం. ఇప్పుడు మనం అమ్మ మ్యూట్ చేసుకోండి అందరూ. నెలలో ఒక ఏకాదశి రోజు ఉపవాసం చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అందుకని మహనీయులు, గురువులు, ఋషులందరూ అమ్మ మ్యూట్ చేసుకోవాలి. దీప్తి మేడం మ్యూట్ చేయండి అందరినీ. ఏకాదశి రోజు ఉపవాసం ఎలా అంటే, ఉపవాసం మనం ఏం చేస్తున్నాం, పొట్టకి చేస్తున్నాం, అది ఓకే, అది కరెక్టే. కానీ ఏకాదశి యొక్క మీనింగ్ ఏంటంటే, మనకు పంచేంద్రియాలు ఉన్నాయి, పంచేంద్రియాలు కూడా మనం ఫాస్టింగ్ లో పెట్టాలి. అంతరేంద్రమైన మనసు కూడా ఫాస్టింగ్ లో పెట్టాలి. అంటే పంచేంద్రియాలను మన మనసులో ఏకం చేయటమే ఏకాదశి. ఎప్పుడైతే ధ్యానంలో దీప్తి గారు సార్ అందరూ మ్యూట్ చేసుకోండి. ఈశ్వర్ గారు, మాణిక్యరావు గారు, వాణిశ్రీ, కృష్ణకుమారి గారు దయచేసి మ్యూట్ చేసుకోండి అమ్మ అందరూ. ఒక నిమిషం అందరినీ మ్యూట్ చేశాను సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సో మౌనం యొక్క విశిష్టత. ఏకాదశి రోజు ఎవరైతే మౌనంగా ఉంటూ సరైన ఫాస్టింగ్ ఏంటంటే ధ్యానం చేయాలి. ఏకాదశి రోజు మన పంచేంద్రియాలు, చెవులు ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయండి, కళ్ళు పనిచేస్తూ ఉంటాయి. మన కళ్ళ ద్వారా 80% శక్తిని పోగొట్టుకుంటున్నాం. ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ లో ఉంటామో, స్టమక్ కి ఫాస్టింగ్ ఉండటం అనేది మంచిదే. దాంతోపాటు మన పంచేంద్రియాలని, మనసును కూడా ఏకం చేయాలి. ఏ ఆలోచన లేని స్థితిలో ఉంటే ఆ రోజు ఫలితాలు కూడా విశిష్టంగా ఉంటాయి. మనం సాధనా మార్గంలో ఉన్నాం కాబట్టి వేరే వాళ్ళు అవి చేస్తారు, వాళ్ళు ఇంకంతకన్నా చేయలేరు. ఇవన్నీ చెప్పినా కూడా వాళ్ళకి కొంత, ఎందుకంటే వాళ్ళకి ఆ సిలబస్ కనెక్షన్ లేదు కదా. మనం సాధనా మార్గంలో ఉన్నాం కాబట్టి ఎక్కువ మ్యాక్సిమం కనీసం వీక్లీ వన్స్ ఫాస్టింగ్ ఉంటే మంచిది. అట్లా కనీసం వన్ డే మనం లేకపోయినా నెలకు ఒక ఏకాదశి ఉంటుంది. ఆ ఏకాదశి రోజు కనుక ఫాస్టింగ్ ఉంటే మనకు సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది, సంపూర్ణ సాధన ఉంటుంది, సంపూర్ణ మౌనం ఉంటుంది. ఈ 3 పాటిస్తే నెలంతా చేస్తే ఎంత ఫలితం ఉందో ఏకాదశి రోజు చేస్తే అంత ఫలితం ఉంటుందని మనకు సైన్స్ చెప్తుంది. అందుకని ప్రతి దాని వెనక సైన్స్ ఉంది. అట్లని మీరు ఒక రోజు చేస్తే చాలన్నారు కానీ రోజు ధ్యానం చేయకుండా వదిలేదు బాబు. ఏకాదశి రోజు చేస్తాంలే మీరు ఎట్టి చెప్పారు కానీ మళ్ళీ ఆ నిర్ణయం తీసుకోవద్దు. రోజు మెడిటేషన్ చేయాలి, ఏకాదశి రోజు మనం విశిష్టంగా చేయాలి. ఓకేనా? సో అది. నెక్స్ట్, పౌర్ణమి రోజుల్లో విశేషంగా ధ్యానం చేయటం. పౌర్ణమి, సో మెడిటేషన్ అనేది పౌర్ణమి రోజుల్లో చాలా విశేషమైంది. అంటే సాధకులకు పౌర్ణమి అనేది పండగ. నెల మాకు పిఎస్ఎస్ మూమెంట్ లో కూడా, పిఎస్ఎస్ మూమెంట్ తో పాటు ఎన్నో ఆధ్యాత్మిక సమస్యలు, మీరు ఈషా ఫౌండేషన్ తీసుకోండి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ తీసుకోండి, ప్రతి ఒక్కళ్ళు పౌర్ణమి రోజు విశేషంగా నైట్ అంతా ధ్యానం చేపిస్తారు. ఎందుకంటే పౌర్ణమి రోజు భూమి మీద ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి, గురువుల యొక్క కటాక్షం ఎక్కువ ఉంటుంది, ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో విశేషమైన ఆస్ట్రల్ గా సత్యలోకాల్లో కానిటువంటి విశ్వాంతరాల్లో కానీ ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులు జరిగేటప్పుడు మనం ధ్యానం చేస్తే మనకి నెలంతా చేస్తే ఎంత ధ్యానం ఫలితం ఉంటుందో పౌర్ణమి రోజు చేసినా కూడా అదే ఫలితం ఉంటుందండి. 3 రెట్లు శక్తి ఎక్కువ తీసుకుంటాం మనం పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేయటం వల్ల. 3 రెట్లు శక్తిని ఎక్కువ తీసుకుంటాం. సో అమావాస్య రోజు కూడా మంచిదే. కొన్ని ఏరియాలో అమావాస్యను పట్టింపు పడతారు. ఇప్పుడు మీరు చెన్నై కానీ కర్ణాటక కానీ వస్తే అమావాస్యను పండుగలాగా చేసుకుంటారు. అంటే ఒక్కో చాట ఒక్కో రూలు. ధర్మం ఎప్పుడు మారుతూ ఉంటుందండి, సత్యం ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. ధర్మానికి సత్యానికి డిఫరెన్స్ ఏంటంటే
ఎన్ని యుగాలు మారినా, ఎన్ని లోకాలు మారినా సత్యం ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. దానిలో మార్పు ఉండదు. అర్థమైందా? ధర్మాలు మారుతూ ఉంటాయి కాలానుగుణంగా. ద్వాపరయుగంలో ఉంది, త్రేతాయుగంలో ఉంది ధర్మం, ఇప్పుడు కలియుగంలో ఉన్నాయి. ఎన్ని మార్పులు వచ్చినాయి ధర్మాల్లో కూడా. ఇవన్నీ మనకు అనుగుణంగా అప్పుడున్న జీవన శైలిని బట్టి మార్చుకుంటూ వస్తున్నాం. సో ధర్మం అనేది మారుతూ ఉంటది, సత్యం ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. అర్థమైందా? కాబట్టి పౌర్ణమి రోజుల్లో కూడా విశేషంగా మనం ధ్యానం చేయాలి. ఇప్పుడు మన మెడిటేటర్స్ ఉన్నారు. లాస్ట్ టైం మనం పౌర్ణమి మెడిటేషన్ పెట్టాం. అప్పుడు మనం కరెక్ట్ గా టైంలో 21 days లో పౌర్ణమి వచ్చింది. ఈసారి కూడా వస్తే మనం పెట్టుకుంటాం నైట్. సో పౌర్ణమి రోజుల్లో ఎక్కువగా మనం మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత వీలైనప్పుడల్లా పిరమిడ్ శక్తిని బాగా ఉపయోగించుకోవాలి. ఏంటి పిరమిడ్ శక్తి, సైన్స్ ఆఫ్ పిరమిడ్స్ అనేది మనం మాట్లాడుకున్నాం కాబట్టి మాక్సిమం ధ్యానంలోకి వచ్చి నేను సాధన చేయాలి. ఒకటి ఇక్కడ 2 ఉంటాయి. క్లాసులు వినటం, మన పనులు చేసుకోవటం, మళ్ళీ క్లాస్కి రావటం అనేది ఒకటండి. నేను ఒక పర్ఫెక్ట్ మాస్టర్గా తయారవ్వాలి, నేను ఒక సాధకుడిలాగా తయారవ్వాలి, నేను 10 మందికి ఇన్స్పిరేషన్గా నన్ను నేను తెలుసుకుంటూ 10 మందికి నేను ఈ జ్ఞానాన్ని పంచాలన్నోళ్ళు ఒక నియమ నిబద్ధతోనే మీరు ధ్యానం చేస్తేనే ఫలితం ఉంటుంది. ఏదో పెట్టాం క్లాసు, మంచోళ్ళు వస్తున్నారు, మన రూపాయి కట్టాల్సిన పని లేదు, ఏదో విందాం అయిపోయిందిలే వెళ్ళిపోయామంటే ఉపయోగం ఉంది. అందుకని ధ్యానం చేసే ప్రతి ఒక్కరు కూడా పిరమిడ్ని కొనుక్కోండి. పిరమిడ్లో చాలా సైన్స్ ఉంది. ప్రపంచంలో 7 వింతలో ఒక వింత పిరమిడ్ అన్నారంటే ఎంత సైన్స్ ఉంటా అన్నారు. భూగర్భ జలాల్లో కూడా పిరమిడ్స్ ఉన్నాయి, ఇతర తలాల్లో ఎన్నో పిరమిడ్స్ ఉన్నాయి, రకరకాల పిరమిడ్స్ ఉన్నాయి. దీని వెనకున్నంత సైన్సే. ఆ విశ్వమయ ప్రాణ శక్తిని ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది పిరమిడ్ శక్తి. కావాలంటే మీరు ఒక చిన్న హ్యాట్ తీసుకోండి, ఒక టమాటా పండు పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి. ఆ హ్యాట్ తీసుకున్నప్పుడు దాని కొలతలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. మీరు ఏది పడితే అది కొని టమాటా మీరు బాగుంటుంది అన్నారుగా, బాగోలేదంటే నేను చేస్తాను. ఆ కోణం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో కాబట్టి వీలైనప్పుడల్లా ఎక్కువ పిరమిడ్ శక్తిని ధ్యానం చేసుకోవచ్చు. పిరమిడ్స్ కూడా రకరకాలుగా ఉన్నాయి. 2000లో ఉన్నాయి, 3000లో ఉన్నాయి, 4000లో ఉన్నాయి, 10,000లో ఉన్నాయి. మీరు ఇచ్చే మెటీరియల్ బట్టి దాని లైఫ్ టైం బట్టి ప్రైస్ ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి మిత్రులారా, పిరమిడ్స్ అనేది మీరు తెప్పించుకోవాలి అందరూ. పిరమిడ్స్ శక్తితో పిరమిడ్ కింద ధ్యానం చేస్తే ఇంకా చాలా మంచిది. చాలా మంది రీసెంట్ గా తెలియని అజ్ఞానంతో పిరమిడ్ లాంటి శవాలు దాచిపెట్టే ఏదేదో మాట్లాడుతున్నారు. అవన్నీ రాంగ్ కాన్సెప్ట్స్. మనం ఏదైనా, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను, దాన్ని మీరు ఆలోచించాలి. ఒక విషయాన్ని 100 మంది 100 రకాలు చెప్తారు. 100 రకాలు చెప్పిన మీరు ఏది నమ్మొద్దు. నేను ఫస్ట్ నుంచి క్లాస్లో అదే చెప్తున్నా. అర్థమైందా? ఏది మీరు నమ్మొద్దు. ఒక చెప్పిన విషయాన్ని మీరు గమనించండి, మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి. మీరు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అనేది దాన్ని పక్కన పెట్టద్దు. కొంత టైం పట్టొచ్చు అనుభూతి రావడానికి. ఓపికగా, సహనమే ప్రగతి. ఓపికగా మీరు చేయంగా మీకు అనుభూతి వస్తుంది. సో పిరమిడ్ అనేది కూడా అద్భుతమైన శక్తి ఉంటుంది. సో దాన్ని మేము ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయ్యామండి. మేము ఈరోజు ఇంత గట్టిగా స్ట్రాంగ్గా చెప్తున్నామంటే మేము దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాం. చాలా మంది ధ్యాన కేంద్రాల్లో పైన ఇది ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్కి వెళ్ళినా, ఏ ఇతర ధ్యాన మందిరాలకు వెళ్ళినా కూడా పైన శ్రీచక్రం పెడతారు. శ్రీచక్రం వెనక మన భారతీయ సనాతన ధర్మంలో అమ్మవారిగా కొలుస్తాం శ్రీచక్రాన్ని. అంత శక్తివంతమైన శ్రీచక్రం. అట్లాగే పిరమిడ్ లో కూడా అటువంటి శక్తి ఉంది. సో దాన్ని ఆల్రెడీ మనం ఇంతకుముందు సైన్స్ ఆఫ్ పిరమిడ్ అనే క్లాస్లో విన్నాము. సో కాబట్టి వీలైనంతగా మనం ఆ పిరమిడ్ యొక్క శక్తిని మనం ఉపయోగించుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, అల్లోపతి మందులను ఏమాత్రం వాడుకోవటం, వాటిని పూర్తిగా వ్యతిరేకించడం. ఇక్కడ వ్యతిరేకత అనే భావన ఏంటంటే మీనింగ్, ఇప్పుడు రెగ్యులర్ గా ఒక మనకి డిసీజ్ వచ్చింది, అల్లోపతి మొత్తం అంత కెమికల్స్ ఉంటాయి. ఇక్కడ వ్యతిరేకత అంటే ఇక్కడ మనం అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని మనం రిసీవ్ చేసుకునే విధానంలో దాని యొక్క మీనింగ్ ఉంటుంది. వ్యతిరేకించడం అంటే మీనింగ్ దాన్ని పూర్తిగా వదిలేయమని కాదు. ఎక్కువగా నువ్వు మందులకు అలవాటు పడొద్దు. రోగాన్ని సృష్టించుకునే శక్తి నీలో ఉంది, రోగాన్ని పోగొట్టుకునే శక్తి కూడా నీలో ఉంది. ఎమర్జెన్సీలో మనం మెడిసిన్ వాడాలి, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి, చూపించుకోవాలి. వాళ్ళ యొక్క భౌతికంగా కొన్ని ఉంటాయి, సర్జరీ చేస్తారు, ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలానే మనం ఒక సాధకుడు ఎప్పుడు పూర్తిగా ఒక దాని మీద డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే మన శక్తితో మనం అన్ని సమస్యలను మనం హీల్ చేసుకోవాలి. మన శక్తితో మనం అన్నిటిని కూడా అధిగమించాలనే ఉద్దేశంతో పత్రిజీ ఆ మాట అన్నాడు. కానీ వ్యతిరేకించడం అంటే వాళ్ళని వ్యతిరేకించడం అని కాదు, అది రాంగ్ కాన్సెప్ట్. ఒక అతనికి దెబ్బ తగిలింది, కుట్లు వేయాలిగా, నేను కుట్లు వేయించుకొని ధ్యానం చేస్తానంటే తగ్గదు. కాబట్టి ఎక్కడ మనకి దీన్ని ఉపయోగించి
ఎక్కడ మనం మెడిసిన్ వాడాలి, దేనికి మెడిసిన్ వాడాలి. కొంతమంది చిన్న చిన్న వాటికి కూడా మెడిసిన్ వేస్తాడు, బిళ్ళలు వేసేస్తూ ఉంటారు. కొంచెం పెయిన్ వచ్చింది అనుకోండి వెంటనే తీసేస్తారు. అలా చేయొద్దు. ఎందుకంటే మన శరీరం పంచభూతాలతో నిర్మితమైంది. సహజంగా వచ్చే ఈ శరీరానికి ఎంత భగవంతుడు ఎంత శక్తినైతే ఇచ్చాడో సాధనతో మనం అవి నిర్మూలించుకునేది కూడా మనలో ఉంది. ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మనం మెడిసిన్ ఆపేయచ్చు. పూర్తిగా ఆ స్థాయి చేరుకున్నప్పుడు ఓకే నేను ధ్యానంలో మంచి సాధకుడిగా మారా. చాలా మంది ఋషులు మహర్షులు చూడండి, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే హీల్ చేసుకుంటారు. షిరిడి సాయినాథులు కావచ్చు, సత్యసాయి బాబాలు ఎన్ని మహిమలు చూపించారు మన లైవ్ లో. వాళ్ళంతా సాధనా పరంగా అంత స్థాయికి ఎదిగారు. మనం ఆ స్థాయికి వెళ్ళినప్పుడు వీటిని వదిలేయాలి. మన రోజుకు 10 నిమిషాలు ధ్యానం చేస్తా నేను గ్రేట్, నేను మెడిసిన్ వాడిని చెప్పకూడదండి. అది చాలా తప్పు. మెడిసిన్ వాడాలి. నీకు అల్లోపతి లేకపోతే ఆయుర్వేదం వాడు. శరీర ధర్మం శరీరమే, మన ధ్యానం అనేది ఆత్మధర్మం. అట్లని దేనికి ఎడిక్ట్ అవ్వకూడదు. అది లేకపోతే నేను ఉండలేను, ఆ బిళ్ళ వేసుకోకపోతే ఇక నా జీవితం ఇంకా అయిపోయినట్టు అనే భావన మనలో కలగకూడదు. అన్ని వాడాలి అవసరమైనప్పుడు దాకా. ఇక నువ్వు పర్ఫెక్ట్గా అయ్యావు, నీకు అవసరం లేదని నీకు తెలియాలి. శివ చెప్తేనో సుబ్బారావు చెప్తేనో వినొద్దు, మెడిసిన్ వాడొద్దు అని. మెడిసిన్ వాడుకోవాలి. అది ఎప్పుడు వదిలేయాలి అప్పుడు వదిలేయాలి. పర్ఫెక్ట్ గా బాడీ తయారైనప్పుడు దాని నుంచి దూరం అవ్వాలి. అల్లోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఆయుర్వేదంకి వెళ్ళొచ్చు, హోమియోపతికి వెళ్ళొచ్చు, న్యాచురోపతికి వెళ్ళొచ్చు. సో ఏదైతే మనకి శరీరానికి కెమికల్స్ లేకుండా అద్భుతమైన రిజల్ట్ వస్తే ఆ మందులు తీసుకోవాలి. డాక్టర్లు అందరూ గొప్పవాళ్ళే. అర్థమైందా? నెక్స్ట్, ఏ మాత్రం మాంసం తినకపోవటం. మాంసాన్ని మనం పూర్తిగా మానేసాం, అది అందరికి తెలిసిందే. వ్యతిరేకించటం, గుడ్డులతో సహా మనం తినకూడదు, మనం ఎవరిని ప్రోత్సహించకూడదు. ప్రకృతితో సహజీవనం గడపటం, అడవుల్లో ట్రెక్కింగ్ చేయటం. సో ప్రకృతిలో సహజీవనం అంటే మనం ఇప్పటివరకు నేచర్తో డిస్కనెక్ట్ అయ్యాం. ఇప్పుడు నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పా, నెలకు 30 రోజులు, 25 రోజులు బాగా కష్టపడండి. మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం, మీకోసం 20 రోజులు కష్టపడండి. ఒక 10 రోజులు పిల్లలతో సరదాగా బయటికి వెళ్ళండి. ప్రకృతి అంటే మంచి అడవుల్లోకి వెళ్ళటం, ట్రెక్కింగ్ చేయటం, అక్కడ చక్కగా ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్లో హెల్దీ కల్చర్తో అలా చేయటం వల్ల కూడా మనకి ఎన్నో డిసీజెస్ క్యూర్ అవుతాయండి. మానసిక ఆనందం కలిగిద్ది. శారీరక ఆనందం ఉంది, మానసిక ఆనందం ఉంది. శారీరక ఆనందం అనేది కొన్ని క్రియల వల్ల జరిగింది. మానసిక ఆనందం, ఒక మంచి మూవీకి వెళ్తాం, మూవీ చూసేటప్పుడు బాగానే ఉంటది. మూవీ నుంచి వచ్చినాక అరే ఈ రోజు ఇంత డబ్బులు అయిపోయినాయి, 2000 ఖర్చు పెట్టా కదా, ఈ 2000 ఉంటే ఈ సహజంగా వస్తూ ఉంటాయి ఎటువంటి వాళ్ళకైనా. కానీ మానసిక సంపూర్ణ ఆనందం ఎలా వస్తుందంటే మీరు ఒక్కసారి ప్రకృతిలోకి వెళ్ళి చూడండి. ఆ ప్రకృతిలో ఉన్న చెట్టులన్నీ హక్ చేసుకోండి, ప్రకృతితో మాట్లాడటం కూడా చేయొచ్చండి. నేను అదే చేశాం. మన టూర్లో ఒక ఆశ్రమానికి వెళ్తే అందరి చేత మార్నింగ్ సైలెన్స్ వాకింగ్ చేపించి ఒక్కొక్కరు ఒక్కో చెట్టుకు హక్ చేసుకోమన్నారు, ఒక 5 to 10 minutes. వాళ్ళల్లో నిజంగా చెట్టులతో మనం వాటిని ప్రేమగా దగ్గరికి తీసుకొని మన ఇంట్లో మన బిడ్డలను అయితే ఎలా హక్ చేసుకుంటామో, ఆ ప్రేమను చూపుతామో, ఆ ప్రేమ చెట్టుల దగ్గర కనుక చూపెడితే మనకు ఆ ఇచ్చే ఆనందం మన ఇంట్లో పిల్లలు కాదు ఎవరు ఇవ్వలేరండి. అంత సెన్స్ వస్తుంది ట్రీస్ నుంచి, ప్రకృతి నుంచి. ఎందుకంటే మన జీవితం అంతా ప్రకృతితో ముడిపడి ఉంది, మనం దానికి కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోయాం. సో కాబట్టి మంత్లీలో కనీసం అట్లీస్ట్ ఒక 3-4 days అయినా మంచి నేచర్లోకి వెళ్ళటం, అక్కడ మెడిటేషన్ చేసుకోవటం, వాటర్ ఫాల్స్ ఉంటే వాటి కింద స్నానం చేయటం, చక్కగా మంచి హెల్దీ ఫుడ్ తీసుకెళ్ళటం, కుటుంబంతో అలా గడుపుతూ ఉంటే పిల్లలకు కూడా తెలుస్తూ ఉంటది, అబ్బా మా డాడీ బయటికి తీసుకెళ్ళాడు. నెలంతా వాళ్ళలో ఉన్న లోడ్ అంతా బయటికి వెళ్ళిపోద్ది. అంతేగాని సాటర్డే సండే రాగానే ఆ మాల్స్ తీసుకెళ్ళి ఆ ఏసీలో కూర్చోబెట్టి అబ్బా మా వాడు నేను ఎంత లగ్జరీగా పెంచుతున్నాను, ఈరోజు 1000 రూపాయలు ఇచ్చేవాడు గేమ్స్ ఆడుకోవడానికి, అది ఓకే. బట్ వాళ్ళ పిల్లలకు కూడా మనం వాళ్ళు న్యాచురల్గా ఎలా జీవించాలి, ఈ విలువలతో కూడిన విషయాలు కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పాలి. ఎందుకని మొక్క ఉన్నప్పుడే మొక్క వంగంగా మానవి వంగదు అంటారు కదా పెద్దలు. మనం మొక్కలాగా ఉన్నప్పుడే వాళ్ళని ఎలా పెంచాలి, ఎలా వాళ్ళకి మంచి అలవాటు నేర్పాలి, మంచి విషయాలు నేర్పాలి, ఎక్కడో ఫోర్స్ చేయకూడదు, గమనించాలి పిల్లల్ని. ఎస్పెషల్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు మన వేటికి వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళకూడదండి. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఆ అబ్జర్వేషన్ అక్కడ పొరపాటు జరుగుతుంది అన్నప్పుడు సెన్సిటివ్గా మంచిగా చెప్పాలి వాళ్ళకి. మనం ఇసుకుంటా ఉన్నాం అనుకో వాళ్ళు అస్సలు మన మాట వినరు, రివర్స్ అవుతా ఉంటారు ఇంకా. సో అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రత్యేక వేషధారణ అన్నది లేకపోవటం. సో పిఎస్ఎస్ మూమెంట్ లో ఏ వేషధారణలు వద్దన్నాడు గురువు గారు. ఎందుకంటే ఇక్కడ ఏం తీసుకున్నాడంటే గురూజీ
గౌతమ బుద్ధుడు అంత రాజు అయి ఉండి అంత సామ్రాజ్యాన్ని స్థాపించి ఒక మనిషి దుఃఖాన్ని చూసి, ఒక మనిషి శవాన్ని కాల్చడం చూసి ఆయనకి వైరాగ్యం వచ్చి ఇల్లును వదిలిపెట్టి వచ్చేసాడు. ఆయనకి రాజు అన్ని ఉన్నాయి, మనకు అవి లేవు. మనకు కుటుంబ ధర్మంలో ఉన్నాం. సరే, బుద్ధుడు అన్ని తెలుసుకున్నాడు, నిర్వాణం పొందాడు, తన గత జన్మను చూసుకున్నాడు, ఈ జన్మ చూసుకున్నాడు. ఈ యొక్క సత్యాన్ని తెలుసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి ఆయన ఒక విషయం చెప్పాడు సమాజం మొత్తానికి. మధ్య మార్గం. మధ్య మార్గం అంటే సంసారంలోనే నిర్వాణం. ధ్యానము అంటే ఏది వదిలిపెట్టి చేసేది కాదు, అన్ని చేస్తూ చేసేదే నిజమైన మోక్షం అని చెప్పాడు. అదే మధ్య మార్గం. అంటే ఆధ్యాత్మిక జీవితము ప్లస్ భౌతికము జీవితం ఈక్వల్ పరిపూర్ణ జీవితం. 50 + 50 = 100 అంటాం మనం. సో ఆధ్యాత్మికత ఉండాలి, భౌతికత ఉండాలి. సో అందుకని ఇక్కడ మా పిఎస్ఎస్ మూమెంట్లో ఏ ప్రత్యేక వేషధారణ అవసరంలా. నువ్వు నార్మల్గా ఎలా ఉంటే అలా ఉండి సాధన చేసుకో. అర్థమైందా? సో లోపల మారాలి కానీ బయట వస్తువులు మారటం వల్ల ఉపయోగం లేదు. లోపల చేంజెస్ రావాలి, లోపల సాధన పెరగాలి. ఈరోజు చాలా మంది మనం బయట చూస్తూ ఉన్నాం, మనం ఎన్ని వేషాలు వేసినా కూడా పట్టుకూటి కోసమే, మన కోసం అయితే కాదు. పట్టుకూటి కోసం మనం సంపాదించుకుంటున్నాం. అందుకని పిఎస్ఎస్ మూమెంట్ లో గురువు గారు ఎక్కడా ప్రత్యేక వేషధారణ అనేది వద్దని ఒక రూల్ పెట్టారు. అర్థమైందా? సో అందుకని పిఎస్ఎస్ మూమెంట్ లో సాధకులకి ఏ ప్రత్యేక వేషధారణ లేదు. నువ్వు ఎలా అయితే జీవిస్తావు అలా జీవించు, అలా జీవిస్తూనే ఆధ్యాత్మిక ఎదుగని చెప్పాడు. సో దాని తర్వాత ఆధ్యాత్మిక జీవనానికి సామాన్య ప్రజానికానికి మధ్య అగాధాలు ఏర్పడడానికి కారణం ఇలాంటి అశాస్త్రీయ అర్ధరహిత సంప్రదాయాలే. ఒక వ్యక్తి తనను తాను తెలుసుకునే ప్రక్రియలో నేను ఫలానా అని అందరికీ తెలియజేయని అవసరం లేదు. వ్యక్తిగతమైన సాధన అవసరం. నేను ఫలానా, నేను అవన్నీ సాధకుడికి అవసరంలా. నువ్వు సాధన చేస్తా నేను ఫలానా కులము, నీ ఫలానా జాతికి చెందినోడు అంటే నువ్వు సాధకుడివే కాదు. నువ్వు బయట అంతా భగవతత్వం చెబుతా, నీలో ఒకటే నాలో ఒకటే అని నువ్వు మళ్ళీ సమాజంలోకి వచ్చి నేను ఈ కులం ఆ నువ్వు కుటుంబ ధర్మంగా నీ వరకు, సమాజంలోకి వచ్చినాక నేను గొప్ప, నేను అదంటే యు ఆర్ నాట్ ఏ మాస్టర్. పత్రిజీ కూడా అంతే. పత్రి గురువు గారిని ఎంతమంది వ్యతిరేకించారు అనుకున్న సొసైటీలో. ఒక ఉన్నతమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి సత్యాన్ని చెప్పే వాళ్ళందరూ అంతే చేశారండి. వీర బ్రహ్మేంద్ర స్వామిని అంతే చేశారు. జీసస్ క్రైస్ట్ని అంతే చేసింది సమాజం. ఒక గురువు సత్యాన్ని తెలుసుకున్నప్పుడు దేనికైనా తెగించి ఆ సత్యాన్ని శిష్యులకు అందించడానికే తాపత్రయపడతాడు కానీ ఎక్కడా కూడా డైల్యూట్ చేయడు. సో అటువంటి గొప్ప మహానుభావుడు. మేము ఆయనతో తిరగటం మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. మీలో చాలా మంది చూడలా. మేము ఆయన అడుగుజాడుల్లో నడిచాము, ఆయన దగ్గరగా ఉండే చూసి. అందుకని నేను ఎప్పుడు క్లాస్లో చెప్తా ఉంటా, పత్రిగారి దగ్గర ఏ మంత్రాలు మాయలేవు. జీవితాన్ని ఎలా జీవించాలి, ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని కుటుంబ ధర్మంలో ఉంటే ఎలా జీవించాలనే విషయాన్ని తెలియజేశాడు సమాజానికి. సో కాబట్టి ఇక్కడ ప్రత్యేక వేషధారణ అనేది ఏమీ లేదు. తర్వాత 11th పాయింట్, చిన్న వయసు నుండే ప్రతి ఒక్కరికి ధ్యాన శిక్షణ ఇవ్వటం. జనరల్గా మనం ఏమనుకుంటాం, ఏజ్ పెరిగాక ఏదో ధ్యానం అంటే ఒక 50 తర్వాత 60 years తర్వాత చేసేది అనుకుంటాం కదా సహజంగా. అది తప్పు. చిన్న వయసు నుంచి అంటే 5 సంవత్సరాల పిల్ల వయసు నుంచి మనం మెడిటేషన్ కనుక నేర్పితే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటాయి. ఈరోజు సమాజంలో చూడండి, యూత్ ఎంత ఇబ్బంది పడుతుందో. తల్లిదండ్రులు ఇంట్లో చూసేది ప్రకృతి రూపాలే. తల్లిదండ్రులు మన ఇంటి దగ్గర వాళ్ళు బాగానే ఉంటారు, బయటికి వెళ్తే వాళ్ళ నిజ స్వరూపాలు తెలుస్తాయి. ఎందుకు? ఒక రకమైన ఇరిటేషన్కి, ఒక రకమైన దీనికి లోనైపోతుంది యువత అంతా కూడా. ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ జనరేషన్ పిల్లలు రకరకాల మూవీస్ వల్ల, రకరకాల పరిస్థితుల వల్ల, ఇంట్లో సమస్యల వల్ల తెలియకుండా ఎంతో మానసిక ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు. వాళ్ళు చక్కగా చిన్నప్పటి నుంచి 5వ తరగతి నుంచే 5th క్లాస్ నుంచే కనుక మెడిటేషన్ రోజుకి వాళ్ళ వయసు ఎంత ఉందో అంత చేపిస్తే వాళ్ళ జీవితం ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. వెనకట్లో ఉన్నాయి మనకి గురుకులాల్లో ప్రతిరోజు ధ్యానం ఉండేది. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రతి స్కూల్లో 1 hour మెడిటేషన్ ఖచ్చితంగా పెట్టాలని జీవో తెచ్చింది. కర్ణాటకలో కూడా తెచ్చింది జీవో. సో కాబట్టి పిల్లల్ని ప్రతిరోజు కనీసం అట్లీస్ట్ ఒక 15 to 20 minutes స్కూల్కి వెళ్ళే ముందు చక్కగా ఒక గురువుకి వెళ్ళి దండం పెట్టుకున్నాను, వాళ్ళని స్కూల్లో చెప్పేవన్నీ కూడా శ్రద్ధగా వినాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి. ఇలాంటి అఫర్మేషన్స్ మనం చిన్న చిన్నవి వాళ్ళకి నేర్పుతూ మెల్లిగా అలవాటు చేయాలి. తద్వారా వాళ్ళు కూడా మన అనూహ్యమైన మార్పులు చూడొచ్చు. ఎప్పుడు నా పిల్ల నా మాట వింటలేదు, అసలు నన్ను సతాయిస్తుంది,
నన్ను చాలా ఇబ్బంది పడుతుంది అని మీరు అనుకునే కొంది అవి పెరుగుతూ ఉంటాయి కానీ తగ్గవు. దానికి ఒక టైం ఉంటుంది. నువ్వు 40 రోజులు చెప్పినా తగ్గిపోయినా 100 రోజులు చెప్పాలి. 1 year కష్టపడాలి, సహనం ఉండాలి, ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. అట్లాగే వాళ్ళ చేత కూడా మనం నెమ్మదిగా ధ్యానం అనేది నేర్పాలి. తర్వాత శిష్య రకం అన్నది లేకుండా అందరిని మాస్టర్గా వెలిసెళ్ళటం. పత్రి సార్ ఏమంటారంటే గురువు గారు అనగానే యు ఆల్సో గురువు అంటారు. గురువు నేను కాదురా, నేను ఏ విషయాన్ని చెప్తున్నాను దాని మీద గురుపెట్టు. నేను గురువు అంటే ఏంటి? ఉన్నతమైన జ్ఞానం కలిగిన వాడు. శిష్యుడు అంటే దానికన్నా కొంచెం తక్కువ జ్ఞానం కలిగిన వాడు. ఇలా చెప్తాడు గురువు గారు. పత్రి సారు గురువు, శిష్యుడు, ఆచార్యుడు. శిష్యుడు అంటే జ్ఞానం తక్కువ ఉంటుంది, గురువు అంటే శిష్యుడి దగ్గరికి ఉన్న జ్ఞానం కన్నా ఎక్కువ ఉంటుంది. ఆచార్యుడు అంటే గురువు దగ్గర కన్నా జ్ఞానం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆచార్యుడు అంటే తను చెప్తూ బోధిస్తూ ఆచరిస్తూ ఉంటాడు, విశేషమైన అనుభవంతో ఉంటాడు. అది శిష్యుడు గురువుకి ఆచార్యుడికి సంబంధం. అందుకని పత్రి సార్ కూడా ఎప్పుడు నేను మీ గురువు కాదు, మీ శ్వాసే మీ గురువు. నా మాటలను నా కాళ్ళను పట్టుకోవద్దు, నా పదాలను పట్టుకోండి, వాటిని ఆచరించండి, దాని మీద గురి పెట్టండి. నువ్వు ఎప్పుడైతే చెప్పిన విషయం మీద గురి పెడతావు నువ్వు గురువు అవుతావు. ఒక కెమిస్ట్రీ టీచర్ ఒక కాన్సెప్ట్ చెప్తున్నాడు, దాని మీద గురి పెట్టినప్పుడు నువ్వు కూడా ఆ కాన్సెప్ట్ బట్టి గురువు అవుతావు, 10 మందికి తెలియజేస్తావు. సో అందుకని పిఎస్ఎస్ మూమెంట్ లో సీనియర్స్ జూనియర్స్ అదేం లేదు, అందరూ ఒకటే. ఈ రోజు కొత్తగా వచ్చిన మెడిటేటర్, కొత్తగా వచ్చిన ఆయన కూడా దైవత్వంగా చూడగలిగే స్థితిలో ఉండమని చెప్తారు పత్రి సార్. అందుకని శిష్యరకం అనేది లేదు. తర్వాత ధ్యాన శిక్షణ కార్యక్రమాలు ఎప్పుడూ అన్ని ఉచితమే. సో పిఎస్ఎస్ మూమెంట్ లో పత్రి సార్ మొట్టమొదటి పెట్టిన సేవ అంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్. నువ్వు ధ్యాన కార్యక్రమాలు చేస్తా అస్సలకి ఎక్కడా కూడా ₹1 తీసుకోకూడదు అని చెప్పారండి గురువు గారు. ఈ రోజు పిఎస్ఎస్ మూమెంట్ లో ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా ఎక్కడ ₹1 కలెక్షన్ ఉండదు. మీరు కావాలంటే గమనించుకోండి. అది ఇంకా తర్వాత ఊరకు నేర్పితే విలువలు ఉండవు, ఇవన్నీ తర్వాత సంగతి. ఎందుకంటే పత్రి సార్ ఏది చెప్పినా ఖచ్చితంగా నిక్కసూటికి చెప్పారండి. ఎప్పుడైతే సత్యం స్ట్రైట్ గా వెళ్తుందో, మనలో గుచ్చుకుంటుందో, మనం తట్టుకోలేము. అది ఇక్కడ మాకు ఇచ్చిన రూల్ ఏంటంటే పిఎస్ఎస్ మూమెంట్ లో ధ్యాన శిక్షణ కార్యక్రమాల్లో ₹1 కూడా నువ్వు కలెక్ట్ చేయొద్దు. కలెక్ట్ చేస్తే యు ఆర్ నాట్ ఏ పిరమిడ్ మాస్టర్ అని చెప్పాడు. అన్నదానానిక అడుగుతారు, ఏదన్నా వేరే ఉంటే అడుగుతారు, కానీ ఈ మెడిటేషన్ అంటే ధ్యాన విద్యను నేర్పించడంలో కానీ యోగా నేర్పించడంలో కానీ ఆయన ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ప్రపంచం అంతా తిరిగాడు. ఆయన జేబులో ₹1 లేకుండా. ఎలా తిరిగాడు? ఆంధ్ర నుంచి కర్ణాటక వస్తే బెంగళూరులో విమానాశ్రయంలో ఫ్లైట్ లో ఎవడో టికెట్ బుక్ చేస్తాడు, ఎవరో ఒకళ్ళు. ఏం జేబులో ₹1 ఉండదు, ఇక్కడికి వస్తాడు, కూర్చుంటాడు, అంతే. ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకెళ్తారు. అలా ఆయన జీవితం అంతా ప్రపంచం అంతా తిరిగాడు. సత్యం. చివరికి పత్రి సార్ వాళ్ళ ఇంటిని కూడా సొసైటీకి రాసి ఇచ్చేశాడు. వాళ్ళ ఇంటిని కూడా సొసైటీకి ట్రస్ట్కి రాసి ఇచ్చేశాడు. నా ఆనవాళ్ళంటే ఆయన గురువు గారి శరీరాన్ని వదిలేసే ముందు 6 నెలల క్రితం జరిగింది. అంటే సేవ అంటే మనం ఏది ఆశించకుండా చేసేది సేవ. ఆశిస్తే సేవే కాదు, ఆశించకుండా చేయాలి. నువ్వు ఎప్పుడైతే ఆశించకుండా జీవిస్తూ ఉంటావో దుఃఖం రాదు. తద్వారా ప్రకృతి నిన్ను కాపాడుద్ది. ఇక్కడున్న జనాలు కాదు, మనకు పైన ఎక్కడ మార్కులు అవసరంలా, భగవంతుడి దగ్గర ప్రకృతి దగ్గర మన మార్కులు చూసుకోవాలి. ప్రతిరోజు మన దినచర్యలో మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే పక్కనోళ్ళు నాకు మార్కులు వేసాడా, పక్కనోళ్ళు నన్ను మంచిగా అన్నాడా, పక్కనోళ్ళు నన్ను విశేషంగా పొగుడుతున్నారు అనుకుంటా. ఇక్కడ మనం తిట్టులు తిన్నా, ఇక్కడ మనం అవమానపడ్డా, ఇక్కడ మనల్ని ఎన్నో విధాలుగా మనల్ని ఇబ్బంది పెట్టినా, పైన వాటి దృష్టిలో ప్రకృతి మాత వడిలో మనం మార్కులు సంపాదించాలి. అవి నిజమైన మార్కులు. ఆ రకంగా మన జీవితాన్ని మనం ప్రతిరోజు మనలో మనం ఊహించుకొని అవేర్నెస్ తో మనం ముందుకెళ్ళాలి. అర్థమైందా? సో అది నెక్స్ట్ పాయింట్. తర్వాత వచ్చింది. అర్థమవుతుందమ్మా అందరికీ? అనసూయ గారు వినపడుతుందా? వెంకటరత్నం గారు ఓకే. సో అంటే కొద్దిగా కాన్సెప్ట్ చాలా పెద్దది, టైం సరిపోదని నేను కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నాను. నా మాట ఏదన్నా ఫాస్ట్ గా ఉంటే దయచేసి ఏమనుకోవద్దు. స్లోగా చెప్తే 3 hours పడుతుంది. సో 3 hours టైం అనేది కొద్దిగా ఇబ్బంది కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ గా చెప్పుకుంటూ వెళ్తున్నా. సో దయచేసి ఏమనుకోవద్దు. నెక్స్ట్
ధ్యాన శక్తితో ఎవరి జీవిత సమస్యలు వారు పరిష్కరించుకోవడం. ఇక్కడ ధ్యాన శక్తితో అంటే ధ్యానం ద్వారా సాధన చేస్తున్నాం. సాధనతో పాటు మనకేమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఇప్పుడు మనం ఒక విషయం పట్ల ఒక ఇంట్లో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు మనం దుఃఖపడతా ఉంటాం, బాధపడతా ఉంటాం. ఎందుకు బాధపడతాం? దాని పట్ల మనకి సరైన జ్ఞానం లేదు. దాని పట్ల మనకి సరైన జ్ఞానం లేదు. ఇంట్లో ఒక సమస్య వచ్చింది, దాని పట్ల సరైన జ్ఞానం ఉందనుకో, గంభీరంగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు. రా, నీ సమస్య ఏమైంది, నా దగ్గర దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో నాకుంది, ఆ నాలెడ్జ్ ఉంది. అంటే జ్ఞానం ఉంటేనేమో ఆనందం, జ్ఞానం లేకపోతే దుఃఖం. అందుకని ఎప్పుడైతే సాధన ద్వారా, అందుకని ప్రతిసారి ధ్యానము ద్వారా జ్ఞానం, అందరూ అనండి, ధ్యానము ద్వారా జ్ఞానము, జ్ఞానము ద్వారా ముక్తి మోక్షం. ఎప్పుడైతే నువ్వు సాధన చేసుకుంటావో, ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటావు, నీ జీవితంలో వచ్చే ప్రతి సమస్యను కూడా ఎరుగుతూ నువ్వు జయిస్తావు. ఎక్కడికి వెళ్ళవసరంలా. నువ్వు బయట ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కంప్లీట్ ఇది ఉండదండి, జడ్జిమెంట్. నీకు ఒక సమస్య వస్తే నువ్వు సాధనలో కూర్చొని నీ అంతరాళాల్లో నుంచి వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేయండి, మీరు ప్రాక్టీస్ చేయండి. మీ పిల్లలు మీకు సమస్యగా తయారైతే మీరు ఎక్కడికక్కడికి వెళ్ళకండి. అక్కడ ఏమీ పరిపూర్ణమైన సొల్యూషన్ ఉండదు, ఖచ్చితంగా ఉండదు, కానీ ఉపశమనం ఉంటుంది. నువ్వు నిజంగా ఒక సాధకుడిలాగా పర్ఫెక్ట్గా కూర్చొని 2 గంటలు ఈ సమస్యను నేను ఎలా తీర్చుకోవాలి, ఆ ప్రకృతి మాత్రం గురువుని కనుక నువ్వు కనెక్ట్ అయితే ఖచ్చితంగా దానికి సొల్యూషన్ జరుగుతుంది. ఖచ్చితంగా దానికి ట్రాన్స్పరెంట్ ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? ఒక వ్యక్తి ఉన్నాడు, నీకు ఒక 50 లక్షలు వడ్డీకి ఇచ్చావు, ఎగ్గొట్టాడు. నువ్వు ఇచ్చిన కాడి నుంచి ఆ థాట్ రిలీజ్ చేస్తా ఉంటావు, వాడు నాకు ఇస్తాడేవాడు, అయ్యే అనవసరంగా ఇచ్చానే, అనవసరంగా ఇచ్చానే, అనవసరంగా ఇచ్చానే, ఇలా అనుకునేటప్పుడు ఈ యొక్క వైబ్రేషన్స్ అన్ని కూడా అతని దగ్గరికి వెళ్ళిపోతాయి. నీకు తెలియకుండానే వాళ్ళు ఎన్నో మార్పులు చేస్తాయి. నా లైవ్ ఎక్స్పీరియన్స్, నేను ఒకసారి నా ఫ్రెండ్కి 25,000 ఇచ్చా. ఎప్పుడు? చిన్న ఉద్యోగం. అప్పుడు కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, మా ఫాదర్ చనిపోయారు. నా బెస్ట్ ఫ్రెండ్ ఒక 25,000 ఇచ్చా. వాడికి జాబ్ ఉంది, కానీ ఇచ్చిన కాడి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ కాదు కదా వీడు, నెగ్లెక్ట్ చేస్తాడేమో, నాకు డబ్బులు ఇవ్వడేమో అని నేను థాట్ రిలీజ్ చేసేవాడిని. చివరికి వాడు నా క్లాసు, చివరికి వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, వాడికి ₹1,00,000 ఆదాయం ఉంది, నాకు డబ్బులు ఇవ్వడానికి సందేహిస్తున్నాడు. ఇవన్నీ నాకు మెడిటేషన్లోకి వచ్చినాక కొన్ని ఎగ్జాంపుల్. తర్వాత ఇచ్చాడు, అప్పుడు ఒక 5,000 10,000 అలా. ఇంకోటి ఇవ్వలేదనుకో, ఏమనుకుంటాం? మెడిటేషన్ కూర్చున్నా క్లారిటీ వస్తే, ఏమో నేను వాడి బాకీ కొన్నాము, గతంలో ఇచ్చుంటానేమో, ఆ బాకీ ఇప్పుడు ఈ రూపేనా నేను ఇవ్వలేకపోతున్నానేమని అదొక వే. కానీ ఎప్పుడు మనం ఏ ఆలోచన అయితే మనం బయటకు వదులుతామో తద్వారా వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ కూడా మారుతాయి. అందుకని నేను చెప్పేది, ఎప్పుడు మీరు హెల్దీగా, ఇంట్లో ఎన్ని సమస్యలు అయినా ఉన్నాయండి, కోడళ్ళు అత్త మధ్య ఎన్ని సమస్యలు, ఇంట్లో ఎప్పుడు ఈ మైండ్ ఉంటుంది చూసారు, ఎప్పుడు పాజిటివ్ ఉంచుకోవాలండి. ఎందుకంటే మన ఇంట్లో ఎప్పుడు థాట్ పొల్యూషన్ ఉండకూడదు. అవుటర్ పొల్యూషన్ కన్నా థాట్ పొల్యూషన్ వెరీ వెరీ డేంజర్. అనవసరంగా ఒక్క నెగిటివ్ ఆలోచన కూడా ఆలోచించొద్దు, వదలొద్దు కూడా. నీకు ఇబ్బందిగా ఉందని ఒక 1 అవర్ సైలెన్స్గా మెడిటేషన్ చేసుకోండి. మన జీవితంలో చిన్న చిన్న విషయాల ద్వారా మనం చాలా డిస్టర్బ్ అవుతున్నాం, మీకు తెలియదు ఆ విషయం. నేను చాలాసార్లు ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ట్రావెల్ చేస్తూ ఉంటాను. నేను ఒంటరిగా ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది నా మైండ్, చాలా పీస్ఫుల్గా ఉంటాను, ఏదో ధ్యానం చేసుకుంటాను, పాటలు వింటాను, జర్నీ వెళ్తాను. ఒక ప్లేస్కి వెళ్ళినాక అక్కడంతా కొద్దిగా దుఃఖరహితంగా ఉంటుంది, ఏదో సమస్యలతోనో, కొంతమంది ఇట్లా రకరకాలుగా సిచ్యువేషన్స్ ఉంటాయి. నేను వెళ్ళినప్పుడు నేను కూడా నాకు తెలియకుండా అక్కడ ఇరుక్కుపోతా. అరే అంటే చూసారా మన ఎనర్జీ ఎలా లాగేసిద్దో. సెన్సిటివ్ మైండ్ అనుకోండి, ఎదుటోడు బాధపడుతుంటే వాళ్ళని మనం చూడలేము అనుకోండి, ఆటోమేటిక్గా మన మనసు వెళ్ళిపోతుంది, అక్కడ కూడా మన శక్తిని ఎంత కోల్పోతాం. అందుకని కాబట్టి మనం ఇక్కడ శక్తిని ఎలా పెంపొందించుకోవాలి, ఎలా పెంచుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అది ఒకటైతే, ఆ శక్తిని కూడా మనం అనవసరంగా దుర్వినియోగం చేయకూడదు. అర్థమైందా? సో అందుకని ధ్యాన శక్తితో ఎవరి సమస్యలు వాళ్ళే పరిష్కరించుకోవాలి. నీకు పరిష్కారం నువ్వు బయట అడగదంట్లా, నువ్వు అడగకుండా ధ్యానం చేయమంటలా. నువ్వు అడిగినప్పుడు వాడు నీకు కల్మషం లేకుండా చెప్తున్నాడు. ఫస్ట్ పాయింట్ వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, నేను ఇప్పుడు నువ్వు ఎవరిని అడిగితే ఒక సమస్య వస్తే, నా బెస్ట్ ఫ్రెండ్ అయితేనో, నిజంగా నా శ్రేయాభిలాష అయితేనో మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం.
ఆ అడిగేటప్పుడు కూడా వాడు నిజంగా లోపల నిష్కలమం లేకుండా, మనసులో ఎటువంటి లేకుండా నా ఎదుగుదల కోసం చెప్తున్నాడా లేదని నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. అతను చెప్పిన దాన్ని విని నువ్వు ఇంట్లోకి వచ్చి మెడిటేషన్ చేయి. అతను చెప్పింది కరెక్టా కాదా, నిజమా కాదా. సాధకుడుగా ప్రతి విషయంలో మనం ఎదురుకుతూ ఉండాలి. ఎక్కడికి వెళ్ళవసరంలా. ఎంతో జ్ఞానం ఉంది పుస్తకాల్లో, అర్థమైందా. ఆ జ్ఞానాన్ని పొందుతా మనం మెడిటేషన్ చేసుకుంటే వెళ్తే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మాటలు చెప్పడం ఈజీ, నేను ఇప్పుడు ఎన్నో చెబుతున్నా. ఒక్కొక్కటి ఆచరిస్తూ ఉంటే ఆచరణలో మనకు వచ్చే అనుభూతి వేరండి. ఆ హ్యాపీనెస్ వేరు. ₹1 వచ్చినా కూడా ఆ హ్యాపీనెస్ రాదు. చాలా మంది చూడండి, ధ్యానంలో నిజంగా ఎంప్టీ స్టేట్కి ఒక లాంగ్ టైం కనుక కూర్చొని బయటకు వస్తే సృష్టి అంతా కొత్తగా, ఒక కొత్త జీవితాన్ని, ఒక తల్లి గర్భంలో నుంచి ఆ తల్లి 9 నెలలు ఎన్నో నొప్పులతో కష్టపడి బయటికి బిడ్డ వస్తే ఒక 1 అవర్ సైలెన్స్ మెడిటేషన్ లో అంతకన్నా ఎక్కువ అనుభూతి కలిగిద్దండి. అది ఎక్స్పీరియన్స్ అయితేనే తెలిసిద్ది. టమాటా పచ్చడి రుచిగా ఉందంటే రుచిగా ఉందని చెప్తాం టేస్ట్ చూసి. ఈ మెడిటేషన్ లో ఎవరిది వాళ్ళే ఒకళ్ళు, అది మనం ఆ ఎక్స్పీరియన్సెస్ ని ఆనందంగా ఉంటుందని చెప్పగలము, కానీ ఆ ఫీల్ అవటం అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేం. అది మనం ప్రాక్టికల్ గా చేయాల్సి. ఓకేనా. సో అది నెక్స్ట్ 16వ పాయింట్. సాధారణ వృత్తుల్లో ఉంటూ మహత్తరమైన గృహస్థ జీవితాన్ని గడపటం. అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, అర్థమైందా. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి, బిజినెస్ చేసే వాళ్ళు బిజినెస్కి వెళ్ళాలి. ఎవరు ఏ పనిని వదిలిపెట్టొద్దు. జీవితం రోజుకి 24 గంటలు, 12 గంటలు భౌతిక జీవితం మనకి ఇది ఉంటేనే కదా అన్ని, పిల్లలు కానీ వ్యవహారం కానీ కుటుంబ ధర్మంలో డబ్బు అనేది ఖచ్చితంగా ఉండాలి. దానికోసం 12 గంటలు కష్టపడండి. ఫ్యామిలీ కోసం 3 గంటలు కేటాయించండి, 8 గంటలు నిద్ర కేటాయించండి, మిగతా సమయాన్ని సాధనకు కేటాయించండి. అదే 3+2+1 ఫార్ములా. మీరు 24 గంటలు ధ్యానం చేయమని ఎవరు చేయాలి. లైఫ్ అంతా సెటిల్ అయిపోయి చక్కగా అన్ని బాగుండి పిల్లలు బాగున్నారు, ఇంట్లో సంసారం బాగుంది, ఇంక నాకేం అవసరం లేదు అనుకున్నప్పుడు ₹1,00,000 జేబులు వేసుకోవటం, ఆశ్రమాలన్నీ తిరిగి గిరా 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 తిరగచ్చు. ఇండియాలో ఇన్ని ఆశ్రమాలు ఉన్నాయి. సంపద ఉన్న వాళ్ళకి ఇది మంచి. డబ్బులు లేక ఒక సాధకుడు ఎన్నో కోరికలు ఉంటాయి, అతనికి బాధలు ఉండవు, కానీ ఈ ఫైనాన్స్ లేక స్ట్రక్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది డబ్బున్న వాళ్ళు టయాన్ని వృధా చేస్తున్నారు. వృధా చేయొద్దు. చక్కగా భారతదేశం ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఆ డబ్బును వాటికి వినియోగించండి. భార్యాభర్తలు ఇద్దరు చక్కగా వెళ్ళిపోండి, గృహాన్ని వదిలేసేయండి, ఇంట్లో 15 రోజులు ఉండండి, 15 రోజులు ఆశ్రమాల్లో గడపండి. ఆశ్రమ జీవితాన్ని మీరు ఇంటికి వచ్చి ఇంట్లో నేర్పాలి పిల్లలకి. అరే నాన్న నేను ఆశ్రమానికి వెళ్ళానురా, అక్కడ అలా ఉంది, మనం కూడా ఇలా జీవించాలని పిల్లలకు మనం నేర్పాలి. అది జీవితం, అర్థమైందా. అంతేగాని పొద్దున్నుంచి సాయంత్రం దాకా సీరియల్స్ చూస్తా, జెమినీ టీవీలో ఏమొచ్చింది, ఈ టీవీలో ఏమొచ్చింది, అవన్నీ అవి ఉండాలి, కానీ మన లైఫ్ అంతా డైల్యూట్ చేస్తున్నాయి. ఈ విషయంలో నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి, ఫ్లోలో వచ్చేస్తుంది. ఐఎమ్ వెరీ సారీ. సో ఎందుకంటే ఈరోజు మీడియానే ఈ సీరియల్స్ సగం. దీప్తి మేడం ఓకే, థ్యాంక్ యూ, లాగౌట్ అవ్వండి, నమస్కారం, థ్యాంక్ యూ. సో అట్లా మనం కామన్ లైఫ్ లో భౌతికంగా మన ఉద్యోగాలు మనం చేసుకుంటూ, మన పనులు మనం చేసుకుంటూ సాధకుడుగా ఉండాలి. ఓకేనా. సో అది బోర్ కాదండి. కొన్ని విషయాలు ఏంటంటే యథార్థ విషయాలు చెప్పేటప్పుడు కొంత మనసు గుచ్చుకోవచ్చు, కానీ దానిలో ఎంత ట్రూత్ ఉంది చూడండి. ఇవాళ చాలా సీరియల్స్ అత్తా కోడళ్ళ మధ్య విభేదాలు రావడానికి మెయిన్ రీజన్ సీరియల్స్ అండి. మీరు కాదంటే చెప్పండి. అంటే మనకి జీవితాన్ని ఆ టయాన్ని ఎలా గడపాలో తెలియక ఆ టీవీకి అటాచ్ అయిపోయి వాటిలో ఉన్న అనవసరమైన విషయాలని మన మైండ్లో పెట్టుకొని, ఒక మంచి కోడలు మన ఇంటికి వస్తున్నా కూడా నువ్వు ముందు నుంచి ఆలోచించుకో. నీ కొడుకు పెళ్లి అవ్వలే ఇంకా, ఇప్పటి నుంచి ఆలోచించుకుంటావు, నా కోడలు ఇలా ఉంటుందేమో, నా కోడలు ఇలాంటిది వస్తుందేమో ఆలోచించుకొని ఒక మంచిగా వచ్చిన అమ్మాయిని కూడా మనం చాలా చాలా ఫ్యామిలీస్లో ఇదే జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అనవసరంగా ఇన్వాల్వ్ అవటం, వాళ్ళ జీవితాలను నాశనం చేయటం, విడాకులు తీసుకోవటం, డైవర్స్ కేసులు అన్నీ వేనండి. ఈరోజు నేను ఎన్నో బయట తిరుగుతూ ఉంటాను కదా, ఎంతో మందిని అబ్జర్వ్, బాధేసిద్ది. చిన్న చిన్న విషయాలు అండర్స్టాండింగ్, ఇంకా వైవాహిక జీవితం ఎందుకు, పెళ్లి చేయటం ఎందుకు, వాళ్ళ మధ్యలో ఇన్వాల్వ్ అవ్వటం ఎందుకు. వాళ్ళ ఎప్పుడైనా భార్యాభర్తలకి మన ప్రేమ హైయెస్ట్గా ఉండాలి, కానీ వాళ్ళ మధ్య విడదీసేదిలాగా ఉండకూడదు. సో అట్లా తయారైంది ఇప్పుడు జీవితాలు. ఎక్కడ కొంత సాక్రిఫైస్ చేయటం అనేది లేదండి. ఎప్పుడు స్వార్థం స్వార్థం స్వార్థం. మరి ఏమి ఉంటుందో మన దగ్గర, ఏమి ఎత్తుకెళ్తామో
చివరి అంతా పోతే మిగిలేదు ఇదిగో ఇంత ఇంత డబ్బాల బూడిదే. మన అరుణాచలం వెళ్ళినప్పుడు అందరికి ఒక డబ్బా ఇచ్చాను నేను. ఇదిగో దాని ఎసెన్స్ విభూతి పెట్టుకుంటా. దాని అర్థమైంది నీ జీవితం ఏం లేదు అయినా బూడిదతో సమానం అని గుర్తు చేసుకుంటా ఉంటాను ఇట్లా కట్టుకొని. ప్రతి పట్టణంలో పల్లెలు పిరమిడ్ ధ్యాన కేంద్రాలు నెలకొల్పాలి. ప్రతి పట్టణంలో కూడా మెడిటేషన్ సెంటర్స్ అనేది నెలకొల్పాలి. మెడిటేషన్ సెంటర్ నెలకొల్పడానికి పెద్ద ఖర్చు ఏం అవ్వదు. మీ మీ ఇంట్లో కూడా ఒక ధ్యాన కేంద్రం నెలకొచ్చు. ఎలా అంటే ఒక 3 bedrooms ఉన్నాయి అనుకోండి, ఒక బెడ్రూమ్ మెడిటేషన్ వదిలేయండి, ఒక బెడ్రూమ్ పేరెంట్స్, ఒక బెడ్రూమ్ పిల్లలకి, డబుల్ బెడ్రూమ్ ఉంది అనుకోండి, ఒక బెడ్రూమ్. అట్లా మనం సాక్రియేట్ చేసుకొని మన ఇంట్లో కూడా మెడిటేషన్ సెంటర్, మన ఇళ్లలో ధ్యానం చేయడం ద్వారా కూడా ఆ చుట్టుపక్కల వైబ్రేషన్స్ కూడా మారిపోతాయండి. మనకి నెగిటివ్, కొంతమంది మన ఇంటికి వస్తాడు కోపంగా, బా వీడు నాకు డబ్బులు ఇవ్వలేదురా, వీడిని ఏదో అసలు ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను, వీడు ఇన్నిసార్లు అడిగినా కూడా ఈ రోజు ఏదోటి వీడు అంతు చూడాలనుకుని వీడు సాధకుడుగా ఉంటాడు. వచ్చి కరెక్ట్ గా ఆ ఇంట్లో అడుగు పెట్టగానే వాడు వైబ్రేషన్స్ మారిపోతాయి. ఇస్తాడులే పాపం ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడు అనుకొని వెళ్ళిపోతాడు. సో అంత పవర్ఫుల్ ఉంది మెడిటేషన్ లో. అందుకే అంటే దీనికి పెద్ద ఖర్చు ఏం అవ్వదు, మీరేం ఖర్చు పెట్టే అవసరంలా. మీ ఇల్లు ఉంది కదా, మీరు ధ్యానం ఎలా చేయాలో నేర్చుకున్నారు కదా, రోజుకి 4 పిలిచి ఇంట్లో ధ్యానం చేయండి. యజ్ఞము, మనం ఇంట్లో హోమం చేపిస్తాంగా, హోమం వల్ల ఒక ఫలితం ఉంటుంది. ప్రకృతి అంతా కూడా హీల్ అవుతుంది. హోమం వల్ల ఒక ఫలితం ఉంది, యజ్ఞం వల్ల ఒక ఫలితం ఉంది, ధ్యానం చేయడం వల్ల కూడా ఫలితం ఉంది. మన ఇంట్లో ఉన్న ఆరా అంతా మారిపోద్ది, వైబ్రేషన్స్ అంతా మారిపోతాయి. అందుకని ప్రతిసారి ఒకప్పుడు మేము ఇంటింటా ధ్యానం అని, ఇప్పుడు స్కీమ్స్ వచ్చినాయి కదా, ఇంటింటా ఉచిత బియ్యం, అట్లాగే మేము ఇంటింటా ధ్యానం అని తిరిగేవాళ్ళు. ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి, అమ్మ మీరు ధ్యానం చేయండి, ధ్యానం చాలా సింపుల్, ధ్యానం చేస్తే ఇన్ని ఉపయోగాలు, ఇంటింటికి వెళ్ళేవాళ్ళం. అంటే ఒక పేరెంటానికి గనక 10 మంది ఎలా పిలుస్తారో అలా పాంప్లెట్ తీసుకోవటం, వాళ్ళ కాళ్ళకి దండం పెడతాం, బొట్టు పెడతాం, ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ ఇవ్వటం ఉచితంగా, మీరు ధ్యానం చేయడానికి 2 చేతులు జోడించకూడదు. సో అట్లా ప్రతి ఇంటింటా కూడా ధ్యానం మనం చేసుకోవచ్చు. రోజుకు ఒక 5 కూర్చుంటే చాలు. బయట వాళ్ళ సంగతి వదిలేయండి, మన ఇంట్లో 5 ఉంటారు కదా, 5 కూర్చొని ధ్యానం చేసినప్పుడు అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. అది ఓకేనా. అది 17th పాయింట్. 18th, స్వీయ అనుభవాలను ఇతర ఆధ్యాత్మిక విశేషాలను పుస్తక రూపంలో ప్రచురించడం. ఇక్కడ స్వీయ అనుభవం, ధ్యాన అనుభవం. స్వీయ అంటే ఏంటి? నీ అనుభవం. ఇప్పుడు మనకు 17 రోజులు అయిపోయింది. ఈ 17 days లో ఎవ్రీడే నీ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ రికార్డెడ్గా ఉండాలి. ఫస్ట్ రోజు ఏమొచ్చింది, ధ్యానం కుదరలేదు, రాసి ధ్యానం కుదరలే. 2వ రోజు ధ్యానం కొద్దిగా కుదిరింది, కుదిరింది రాసాయి. 3వ రోజు ఏదో లైట్ కనపడింది, రాసాయి. 4వ రోజు ఎవరో కనపడ్డారు, రాసాయి. 5వ రోజు అస్సలు కుదరలా, రాసి. అట్లా ప్రతిరోజు కూడా 21 days యొక్క ఈ సిలబస్ యొక్క మేమెంత కష్టపడి, అంటే ఇక్కడ మేమెంత కష్టపడేది అని కూడా కరెక్ట్ వర్డ్ కాదు, బై మిస్టేక్ ఫ్లోలో వచ్చింది. ఇంత సిస్టమేటిక్ గా మీకోసం ఒక కరికులం ఏర్పాటు చేసి జనాలకు ఏదైతే అవసరం అయిద్దో, ఏది కావాలో అదే ఉంటుందండి మన దగ్గర. ఈ సిలబస్ తయారు చేయడం 3 days పడుతుంది. ఎన్నో కాన్సెప్ట్స్ తీసుకుంటా, 100 కాన్సెప్ట్స్ ఫిల్టర్ చేసుకుంటా 21 కాన్సెప్ట్ 21 days వస్తాయి. ఈ చెప్పే ప్రతి విషయం ఇంపార్టెంటే, మీరు దాన్ని రాసుకోవాలి. దాంతోపాటు మీ అనుభవాన్ని కూడా రాసుకోవాలి, మీ ధ్యాన అనుభవాన్ని కూడా మీరు రాసుకోవాలి. సో అది సంగతి. స్వీయ అనుభవాలను ఆధ్యాత్మిక విశేషాలను పుస్తక రూపంలో ప్రచురించడం. చాలా మంది చూడండి, మన ఇళ్లలో చాలా మంది పెద్దలు ఉంటారు, వాళ్ళ జీవితంలో అనుభవాన్ని అంతా పుస్తక రూపంలో ప్రచురించి అందరికి ఇస్తా ఉంటారు. ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, అరే మీ తాత చూడు అప్పట్లో అలా జీవించాడు రా, దానిలో ఆయన కథ అంత ఉంది, ఇది నీకు ఇన్స్పిరేషన్గా ఉపయోగపడి చదువుకో అని ఇస్తూ ఉంటారు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు. అట్లాగే మనం మెడిటేషన్ సాధనలోకి వచ్చాం కాబట్టి మన అనుభవాలు కూడా పుస్తకంగా మీరు రాసుకోండి. రాసి దాన్ని ఒక పుస్తకాన్ని కూడా మనం తయారు చేయొచ్చు. ఓకేనా. ఆ రాసేది ట్రూత్ అయి ఉండాలి, పర్ఫెక్ట్గా అయి ఉండాలి. ఎదుటోళ్ళని ఇన్స్పైర్ చేయడానికి మనం రాయకూడదు, అక్కడ ఏది ఉంటే అదే రాయాలి. అర్థమైందా? సో ఇవి 18 ఆదర్శ సూత్రాలు. మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను.